praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. మీకు ఏదైనా ఒక నూతన సంవత్సరపు వర్తమానం చెప్పాలని అనుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ నేను ఇప్పుడు చెప్పబోచున్న ఈ విషయంలో మీకు ప్రసంగించమని చెప్పలే, బోధించమని చెప్పింది. ఇది దేవుడు మీకు చెప్పుచున్న కమాండ్మెంట్ అయి ఉన్నది. ఈ ఆజ్ఞ మోషేకి దేవుడు చెప్పినప్పుడు ఇజ్రాయేలీల్లో ఒక గోత్రము ఈ యొక్క ఆజ్ఞని నెరవేర్చింది. ఇది మీ యొక్క ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి విముక్తిపరచు వాక్యమై ఉన్నది. ప్రతి శాపము నుండి మీరు జీవితంలో ఎటువంటి అపరాధములు, ఎటువంటి అతిక్రమములు చేసి ఉన్నను, దాని ప్రతిఫలముగా మీరు అనుభవించాల్సిన శాపము యొక్క జస్టిఫైడ్, మీ పాపములు తీర్పు తీర్చబడతాయి. అండ్ ఫర్ విచ్ దాని వలన మీరు దేవుని యొక్క ఉగ్రతకి, దేవుని యొక్క మహాక్రోధముకు మీరు గురవుతారు. అట్టి క్రోధం నుండి, అట్టి శాపము నుండి మీకు విముక్తి కలిగించే ఈ యొక్క ఉపదేశము, ఈ యొక్క టీచింగ్ చెప్పమని ఆదేశించినప్పుడు నేను లోబడలేదు. నేను వేరేది ప్రిపేర్ అయ్యాను. ఆయనను సడన్గా నేను రాత్రి 5 గంటలకి, పొద్దున 5 గంటలకి మొహం కడుక్కోవడానికి వెళ్తున్నప్పుడు బలముగా ఇది నేను చెప్పుతున్నట్లు, ఇది మీరందరూ వింటున్నట్లు, దేవుని ఆజ్ఞని మీరు లోబడిలాగున మీరందరూ దేవుని తట్టు తిరుగుతున్నట్లు, మీ శాపము దీవెనకరముగా మారుతున్నట్లు ఒక క్షణంలో నాకు అవన్నీ కనిపించాయి. ఈ ఉపదేశము మీరందరూ దీన్ని లోబడాలి. ఒకవేళ మీరు లోబడకపోతే దేవుని ఉగ్రత నుండి మీకు ఏది తప్పించదు. ఈ సంవత్సరము మీ జీవితంలో ప్రతి సంఘములో ఆశీర్వాదపు మాటలు, వాగ్దానము, ప్రతి వాగ్దానములో ఆశీర్వాదములే ఉంటాయి. కానీ ఈరోజు మీకు చదివించిన ఈ వాక్య భాగంలో ఆశీర్వాదములు ఇవ్వలసిన ఒక మనిషి ఆశీర్వాదములు ఇస్తూ కొంతమందికి శపిస్తున్నాడు. అది ఆశీర్వాదం కింద రాయబడ్డది, కానీ అది శాపముగా ఉంది. సో ముందు మనము ఆశీర్వాదములు చదవాల్సిన ఆ యొక్క అధ్యాయము చదువుతూ ఎవరికి ఆయన శపిస్తున్నాడో చూద్దాం. శపించబడిన వారిలో ఎవరు విన్నారు, ఎవరు వినలేదు, ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు. వినకపోయినందుకు వారి జీవితం ఏమవుతుంది, విన్నవారి జీవితం ఏమవుతుందో చూస్తారు. దేవుడు చెప్పుచున్న ఆజ్ఞ చాలా కఠినమైనది. అది మీరు చేసిన ఎడల మీరు దేవుని ఉగ్రత నుండి, శాపం నుండి విముక్తి మీకు కలుగుతుంది. దాంట్లో ఇద్దరు శపించబడినప్పుడు ఒకరు చేశారు, ఒకరు చేయలేదు. కనుక ఒకరు శపితమై చాలా పోగొట్టుకున్నారు, ఒకరు శాపమును దీవెనగా మార్చుకోగలిగారు. So tonight I'm going to speak on a subject called trading your curse into a blessing. నీ శాపమును ఆశీర్వాదముగా మార్చుకునే అవకాశము. ఆదికాండం 49వ అధ్యాయము 5-7 వచనములు కలిసి చదువుకుందాం అందరం. Simeon and Levi are brethren, instruments of cruelty are in their habitation. O my soul, come not thou into their secret, unto the assembly mine honor. Be not thou united, for in their anger they slew a man, and in their self-will they digged down a wall. Cursed be their anger, for it was fierce, and their wrath, for it was cruel. I will divide them in Jacob and scatter them in Israel. పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క వాక్య భాగం నుండి నీవు మాట్లాడుచున్న మాటలు మేము గ్రహించులాగున దానికి
విధేయత చూపులాగున దీనిలో ఉన్న ఈ యొక్క మర్మమును మేము కనుగొని ఈ సంవత్సరంలో ప్రతి శాపము యొక్క కాడిని విరగొట్టులాగున నీవు చెప్పుచున్న ఈ ఆజ్ఞను మేము పాటించులాగున తత్ఫలితముగా శాప విముక్తులై ఆశీర్వాదమును మేము పొందులాగున కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. This is a chapter which talks about Jacob's prophetic blessing. ఈ అధ్యాయము యాకోబు యొక్క ప్రవచనాత్మక ఆశీర్వాదములను గురించి తెలుపుతుంది. A blessing that a father at his deathbed is giving unto his 12 sons. ఒక తండ్రి తన మరణశయ్య మీద మరణ పడక మీద తన 12 మంది కుమారులకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. The whole chapter deals with the blessings of the 12 sons of Jacob or Israel. అధ్యాయం అంతయు కూడా యాకోబు లేదా ఇశ్రాయేలు యొక్క 12 మంది కుమారుల యొక్క ఆశీర్వాదములను గూర్చియే తెలుపుతుంది. And among these blessings, ఈ ఆశీర్వాదాల్లో Jacob starts with his firstborn. యాకోబు తన జ్యేష్ఠ పుత్రునితో ప్రథమ సంతానంతో మొదలు పెడతాడు. Though I would go through a different series in order to go through all the 12 blessings, what is recorded in here. But tonight I'll just go through 3 of them a little bit and give you a little introduction about the blessings. 12 మందికి అనుగ్రహించబడిన ఆశీర్వాదాలను గురించి ఒక వరుస శ్రేణి సందేశాలు ఉంటాయి, కానీ ఈ ప్రస్తుతానికి మాత్రము ముగ్గురి ఆశీర్వాదాల గురించి తెలపాలనుకుంటున్నాను. Jacob's firstborn. యాకోబు యొక్క జ్యేష్ఠ సంతానము లేదా ప్రథమ సంతానము. And when it comes to his firstborn, Jacob proclaims like this. మొదటి సంతానానికి అతడు ఇలాగ ఆశీర్వాదం ఇస్తున్నాడు. In the 3rd verse he saith, 3వ వచనంలో ఇలా చెప్పబడింది, Reuben, thou art my firstborn, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, my might, నా శక్తి, and the beginning of my strength, నా బలము యొక్క ప్రథమ ఫలము, the preeminence of dignity and the preeminence of power. ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవు. Preeminence of dignity and the preeminence of power. ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. These are all the blessings that Reuben inherited at his birth because he was the firstborn of Israel. ఇజ్రాయెల్ యొక్క ప్రథమ సంతానము రూబేను గనక అతని జన్మతః ఇవన్నీ అతను పొంది ఉన్నాడు. And he goes further and says, boiling over as water, thou shalt not have the preeminence, because thou wentest up to thy father's bed, then defilest thou it. He went up to my couch. ఇంకను ఆశీర్వదిస్తూ అతను ఇలాగ అంటున్నాడు రూబేనుతో, నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీదికి ఎక్కెను. We know the story. Reuben happens to go with one of the concubine, or later called as a wife of Jacob, and happened to sleep with her. మనకందరికీ తెలిసిన విషయమే, ఈ ఇజ్రాయెల్ యొక్క ప్రథమ కుమారుడైన ఈ రూబేను యాకోబు యొక్క ఉపపత్ని లేదా తర్వాత భార్య అయిన ఆమెతో శయనిస్తాడు. He's got 2 sisters, Leah and Rachel. ఇతనికి లేయా మరియు రాహేల్ అని ఇరువురు చెల్లెళ్ళు ఉన్నారు. And they too have dear maidservants who've been given to Jacob to produce forth seed on behalf of them, and their names were Bilhah and Zilpah. బిలా మరియు జిల్ఫా అనే వీరి యొక్క దాసీలను కూడా యాకోబుకు భార్యలుగా ఇవ్వబడ్డారు. So Reuben happened to sleep with one among that maidservant of his mother, and Jacob didn't say a word then. రూబేను తన తల్లి యొక్క దాసి అయిన ఆమెతో శయనిస్తాడు. అప్పుడు యాకోబు ఏ మాట పలకడు. He kept silent. అతను మౌనంగా ఉంటాడు. But now at his deathbed, కానీ ఇప్పుడు మరణ పడక మీద he remembers these things. ఈ విషయాలు జ్ఞాపకం He చేసుకుంటున్నాడు. talked about how he possessed all the blessings at his birth, జన్మతః ఎలాగూ అతని ఆశీర్వాదాలన్నీ స్వాస్థ్యంగా పొందాడు, as his birthright. అతని జన్మ హక్కుగా. But కానీ now, ఇప్పుడు from then onwards, ఆనాటి నుండి you shall not excel in those things anymore. ఇకను వాటిలో నువ్వు వృద్ధి నొందవు అంటున్నాడు. What you had, you will not excel in it anymore. నువ్వేదైతే కలిగి ఉన్నావో వాటిలో ఇకను వృద్ధి నొందవు అంటున్నాడు. Now these are the blessings of a father to his sons. ఇవి ఒక తండ్రి కుమారులకు ఇచ్చే ఆశీర్వాదాలై ఉన్నవి. But look at this. He starts with the blessing to Reuben, but ultimately because of his act and his deed, his blessings are stopped and it would not excel anymore in his life.
ఒక్కసారి ఇక్కడ పరిశీలించండి. ఒక తండ్రి తన కుమారునికి ఇస్తున్నాడు ఈ ఆశీర్వాదాలు. జన్మతః నీకేవైతే ఆశీర్వాదాలు నీవు కలిగి ఉన్నావో వాటిలో ఇకను నీవు వృద్ధి నొందవు అంటున్నాడు. That's what Jesus says, the first shall be the last, which means the one who's been birthed with his birthright with so much blessings of Jacob now cannot excel in it anymore. మొదటివాడు కడపటివాడు అవుతాడని యేసు ప్రభు చెప్పిన రీతిగా ఏవైతే రూబేను యొక్క జన్మతః పొంది ఉన్న ఆశీర్వాదాలు ఉన్నాయో వాటిలో అతడు వృద్ధి నొందకుండా ఉంటున్నాడు. Then he comes to the next two sons. తదుపరి ఇరువురు కుమారుల దగ్గరికి వస్తున్నాడు యాకోబు. ఇప్పుడు in all of the chapter we find every son that Jacob talks individually about the blessings. ఈ అధ్యాయం అంతట్లో కూడా యాకోబు తన కుమారులతో విడివిడిగా మాట్లాడుతున్నాడు వారి ఆశీర్వాదాలను గురించి. But here, కానీ ఇక్కడ the two sons have been clubbed together, and Jacob, rather than blessing them, ఇరువురు కుమారులను ఇక్కడ జత చేసి వారిని ఆశీర్వదించడానికి బదులుగా all of a sudden అకస్మాత్తుగా he curses them. వారిని శపిస్తున్నాడు. In other words, he doesn't really curse them, but he pronounced the curse of God upon them for something that they did. ఈయన నిజంగా వారిని శపించట్లేదు, కానీ దేవుని యొక్క శాపం ఏదైతే ఉందో వారు చేసిన కార్యాలను బట్టి వాటిని ఈయన ఉచ్చరిస్తున్నాడు. You should understand that all of our nation are filled with churches that on 31st and 1st we find these beautiful what do they call the covenants, the promises of God, and everything is blessing, and every church prints only the blessings. ఒక్కసారి మన దేశాన్ని పరిశీలిస్తే గనక డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తారీఖున వారు ప్రింట్ చేసే ప్రతి కాగితం మీద ఆశీర్వాదమే ఉంటుంది. And here we find this whole chapter is about a blessing of Jacob to his 12 sons. ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో యాకోబు తన 12 మంది కుమారులకు ఇచ్చే ఆశీర్వాదాలను గూర్చి కలదు. Starts with Reuben. రూబేనుతో ప్రారంభిస్తున్నాడు. Talks about his blessings that he had. ఇంతకు ముందు అతడు కలిగి ఉన్న ఆశీర్వాదాలను గురించి మాట్లాడాడు. And says how those things are stopped now. ఇప్పుడు ఎలాగ అవి ఆపబడ్డాయో తెలుపుతున్నాడు. But now కానీ ఇప్పుడు when it comes to second and third sons, 2 మరియు 3వ కుమారుల దగ్గరికి he వచ్చినప్పుడు doesn't talk to them individually. ఇరువురిని వేరువేరుగా అతను ఉచ్చరించట్లేదు, He కానీ clubs them and talks addressed to them jointly. వారి ఇరువురిని కలిపి వారి ఇరువురి పక్షాన సంభాషిస్తున్నాడు. ఇరువురి కొరకు సంభాషిస్తున్నాడు. Unfortunately, దురదృష్టవశాత్తు there is no blessing from Jacob to these two sons. ఈ ఇరువురు కుమారులకు యాకోబు నుండి ఎటువంటి ఆశీర్వాదము లేదు. All of the sons had blessings. కుమారులందరికీ ఆశీర్వాదాలు కలవు. The sons of Zilpah and Bilhah, even they had blessings. జిల్పా మరియు బిల్హా వారి కుమారులకు సైతం ఆశీర్వాదాలు కలవు. But the sons of Leah, కానీ లేయా కుమారులకు మాత్రము, Simeon and Levi, షిమ్యోను మరియు లేవీలకు they didn't have a blessing from their father. వారి తండ్రి నుండి ఆశీర్వాదము లేదు వారికి. I know many of you might have read this thing, but you never noticed about this thing. మీలో అనేకులు దీన్ని చదివి ఉంటారు, కానీ దీన్ని గమనించి ఉండకపోవచ్చు. Now let's look what Jacob is talking about Simeon and Levi. షిమ్యోను లేవి గురించి యాకోబు ఏమంటున్నాడో చూద్దాం. It says Simeon and Levi are brethren. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. Weapons of violence are their swords. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. Indeed. వారి ఖడ్గములు. O my soul, come not thou into their council, unto their assembly, my glory, be not thou united. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలిసికొనవద్దు. So what Jacob possessed, the blessing of God, యాకోబు ఏ దేవుని ఆశీర్వాదాన్ని అయితే కలిగి ఉన్నాడో he's not sharing it with his sons. తన కుమారులతో దాన్ని అతడు పంచుకోవట్లేదు. Especially these two sons. ప్రత్యేకించి ఈ ఇరువురు కుమారులకి Jacob gathered his 12 sons. యాకోబు తన 12 మంది కుమారులను He సమకూర్చాడు. wants to bless the 12 sons. 12 మందిని ఆశీర్వదించాలనుకున్నాడు. And he's finished with Reuben. రూబేనుకు చెప్పి ముగించాడు. But now when it comes to Simeon and Levi, కానీ షిమ్యోను లేవి విషయానికి వచ్చినప్పుడు he says, my glory is not going to come into your camps. అతను అంటున్నాడు, నా ఘనమా వారి పాలెంలో చేరవద్దు అంటున్నాడు. My soul will not be in thy assembly. నా ప్రాణమా వారి సంఘముతో వారి సమాజంలో కలుసుకొనవద్దు అంటున్నాడు. The reason why he's saying this, ఎందుకు ఇలాగ అంటున్నాడంటే, he says, for in their anger they slew a man, వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, and in their self will they hawked an ox. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. Cursed be their anger,
for it was fierce, and their wrath, for it was cruel. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. Now, I will divide them in Jacob and scatter them in Israel. యాకోబులో వారిని విభజించేదను, ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. Just imagine any son going to their father at the deathbed and expecting that he would give a blessing or share his inheritance. ఒకసారి ఊహించండి, ఏ కుమారుడైనా తండ్రి మరణశయ్య మీద ఉన్నప్పుడు వెళ్ళి ఆశీర్వాదము కొరకు లేదా స్వాస్థ్యం కొరకు ఆశించినప్పుడు ఈ పరిస్థితి ఎదురైతే, every son is with an expectancy that their father would give them something. ప్రతి కుమారునికి ఒక ఆశ ఉంటుంది, తమ తండ్రి ఎంతో కొంత మాకు అనుగ్రహిస్తాడని. When he summoned in order to bless them, ఆయన స్వయాన ఆశీర్వదిస్తానని వారికి ఆదేశించినప్పుడు everyone expects something, right? ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆశిస్తారు But కదా. here we see these two sons are standing in the midst of Jacob, and Jacob being on his deathbed, he is cursing their anger and their fears that they did something in their past. యాకోబు ఎదుట తన యొక్క ఈ ఇరువురు కుమారులు నిల్చున్నప్పుడు యాకోబు వారిని ఆశీర్వదించడానికి బదులుగా వారు చేసిన కార్యాలను బట్టి వారిని శపిస్తున్నాడు. He curses them. వారిని శపిస్తున్నాడు. The father who happens to bless, who needs to bless their children, calls for a blessing, but here he curses Simeon and Levi. ఆశీర్వదించుటకు స్వయాన తండ్రియే పిలిచి షిమ్యోను మరియు లేవీలను శపిస్తున్నాడు. Simeon and Levi are brethren, instrument of violence, the espousals. Into your secret come not, O my soul, unto your assembly be not united, O mine honor. For in their anger they slew a man, and in their self-will eradicated a prince. Cursed is the anger. He is cursing the anger. వారి యొక్క కోపాన్ని ఇతను శపిస్తున్నాడు. And it says, for it is fierce. అది ఉగ్రమైనది అంటున్నాడు. And their wrath, for it sharp. వారి ఉగ్రత కఠినమైనది అంటున్నాడు. That's why అందును బట్టి I divide them in Jacob, యాకోబులో వారిని and విభజించేదను, I will scatter them in Israel. ఇజ్రాయెల్లో వారిని చెదరగొట్టేదను Just అంటున్నాడు. imagine two sons of Jacob at their deathbed, in order rather than having the inheritance from the father, they are inheriting curse. ఒకసారి ఊహించండి, యాకోబు యొక్క మరణశయ్య మీద తన ఇరువురు కుమారులు ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆశీర్వాదానికి బదులుగా శాపము ఆ యాకోబు నుండి వారికి వస్తుంది. Now Jacob is recollecting something in the past that these two sons happened to do. యాకోబు ఇంతకు ముందు వీరేవైతే కార్యం చేసి ఉన్నారో వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. I want to know what they did. వారు ఏం చేశారో తెలుసుకోవడానికి Let's open to the book of Genesis, a little 34th chapter, and read some verses in there. ఆదికాండము 34వ అధ్యాయం చదువుకుందాం. And Dinah, the daughter of Leah, which she bare unto Jacob, went out to see the daughters of the land. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. I was in this. Jacob, who had 12 sons, యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. also had a daughter. అతనికి కుమార్తె కూడా కలదు. Her name is Dinah. ఆమె పేరు దీనా. Okay, she is a daughter of Jacob, యాకోబు యొక్క కుమార్తె ఆమె, born to Leah. లేయాకు జన్మించింది. Now she is doing something ఆమె ఒక పని చేస్తుంది ఇక్కడ. that she happened to go into another land to see the daughters of that land. వేరే దేశానికి వెళ్తుంది ఆ దేశంలో ఉన్న కుమార్తెలను చూడడానికి. Okay, now she was supposed to remain in her tent, తన గుడారంలో ఉండవలసిన ఆమె ఈమె, in her congregation, తన సమాజంలో ఉండవలసిన ఈమె, but she wants, because all her brothers, and she is vexed with these so-called brothers, and wanted to find a mate of that can relate to her. So she is gone not to find a boyfriend, but she's going to find somebody who could be a friend and a mate in her gender. తన చుట్టూ తన సమాజంలో తన సహోదరులే ఉన్నందున విసుగు చెందిన ఈ కుమార్తె తనకు చెలికత్తెగా ఉండు నిమిత్తము లేదా ఒక సహవాసము నిమిత్తము వేరే దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. So as she is going and happened to go to this land, ఆమె ఆ రీతిగా వెళ్తూ ఈ ప్రదేశానికి రాగా, the first thing is Dinah is leaving the place that God has decided her to stay. మొట్టమొదటగా దీనా దేవుడు ఎక్కడైతే ఆమెను ఉండాలని నిర్దేశించాడో ఆ ప్రాంతాన్ని విడిచిపెడుతుంది. And she's going to find somebody that she can relate to and have some good life with them as friend. ఒక స్నేహితుల్ని వెతకడానికి, వారితో తన జీవితాన్ని పంచుకోవడానికి లేదా వారితో తనకున్న భావనల్ని పంచుకోవడానికి వెతుకుతూ వెళ్ళింది. So what we'll do is I'll read he will read in Telugu
so that you'll understand what's happening till 13 verses. Let's read it. నేను 13 వచనం వరకు చదువుతాను. ఆ గాథ అంతా మనం చూద్దాం. లేయా యాకోబునకు కన్న కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చి వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇజ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి. వారికి మిగుల కోపం వచ్చెను. అప్పుడు హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి. మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. Okay. So here you understand that Dinah, when she happened to go to this land, Shechem was a man, a prince of that land, the son of Hamor, and he happened to go with her and defile her and raped her. But later, after that, it was not like Absalom what happened later, but he happened to fall for her, and his heart was towards this damsel, and he was very much in desperate love with this woman that he slept and defiled. దీనా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అధికారి లేదా ఆ ప్రాంతపు పెద్ద అయిన హమోరు అనేవాడి కుమారుడైన షెకెము అనేవాడు ఈ దీనాను చూచి ఆమెను బలాత్కరించి ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచిన పిదప అబ్షాలోము చేసిన రీతిగా కాకుండా ఇతనికి ఆమె పట్ల విపరీతమైన ప్రేమ కలిగినందున ఆమెను ఆ చిన్నదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే నిమిత్తము అతను ఈ యాకోబు దగ్గరికి వచ్చాడు. So he goes to his father first and talks to Hamor and says, you go and speak with Jacob so that they would give this daughter unto me as my wife. మొట్టమొదటగా ఈ షెకెము తన తండ్రి అయిన హమోరు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె తండ్రిని అడుగు, ఆమె నాకిచ్చి పెళ్లి చేయమని అని అడుగుతాడు. And so Hamor comes to Jacob and tells what all happened. అప్పుడు హమోరు యాకోబు దగ్గరికి వచ్చి సంభవించిందంతా అతనితో చెప్తాడు. He doesn't hide anything. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. అతడు హమోరు ఏదియూ దాచుకొనకుండా చెప్తాడు. He told what has really happened. వాస్తవంగా జరిగిందేదో అతను తెలిపాడు. And after that, దాని తర్వాత Jacob was filled with grief, but because of what happened to her daughter. తన కుమార్తెకు జరిగిన దాన్ని బట్టి యాకోబు కోపంతో నిండుకొని పోయాడు. But held his peace. కానీ కొంత శాంతి నొందాడు. His children were in the field with the cattle. పశువులతో తమ కుమారులు పొలాల్లో ఉన్నారు, మైదానాల్లో ఉన్నారు. Till they came, he was silent. వారు వచ్చే వరకు ఇతను మౌనంగా ఉన్నాడు. And when they came, వారు వచ్చినప్పుడు then this request of Hamor was put before their sons. హమోరు యొక్క విన్నపం అనేది ఈయన కుమారుల ఎదుట ఉంచబడింది. Because here Hamor is saying Shechem is in deeply love with your damsel. హమోరు అంటున్నాడు, మీ కుమార్తెతో ఆ చిన్నదానితో ప్రేమలో ఉన్నాడు, విపరీతమైన ప్రేమలో ఉన్నాడు షెకెము అని. Now in order to have one damsel, ఒక చిన్నదాన్ని కలిగి ఉండుటకు లేదా ఒక చిన్నదాన్ని తమ యొద్దకు చేర్చుకొనుటకు, to bring her into his household, తన ఇంట్లోనికి ఆ చిన్నదాన్ని చేర్చుకొనుటకు, just look at all the things that Hamor is putting before the table of Jacob. హమోరు యాకోబు ఎదుట ఏవే విషయాలు ఉంచుతున్నాడో ఒకసారి చూడండి. He says, you can be in my land and my property and make business and have money and trade yourselves. నా ప్రాంతంలో మీరు రండి, వచ్చి వ్యాపారం చేసుకోండి, వ్యాపారం
చేసుకొని ఆస్తి సంపాదించుకోండి అంటున్నాడు. And apart from that, అది మాత్రమే you కాదు, can marry our daughters and we can give our sons to your daughters. మా కుమార్తెలను మీరు వివాహం చేసుకోండి, మీ కుమార్తెలను మేము వివాహం By చేసుకుంటాం which we అంటున్నాడు. could be locked together in a certain relationship. Now listen very carefully. Certain relation. This is the real the point of all the curse and the blessing. ఇదే ముఖ్యమైన విషయము, శాపానికి మరియు ఆశీర్వాదానికి మూలమైంది. That we all could get into a relationship మనం అందరము కూడా ఒక బాంధవ్యంలోనికి వద్దాం, so that nothing could separate us. అప్పుడు మనల్ని ఏది వేరు చేయలేదు. Our daughters will be with you, your sons shall be with us, so we all could get together and be in this place united and not be separated. మా కుమార్తెలు మీ ఇళ్లలో ఉంటారు, లేదా మీ యొద్దన ఉంటారు, మీ కుమారులు మా యొద్దన ఉంటారు గనుక మనల్ని ఇంకేది వేరు చేయకుండా మనమందరము ఒకే చోట ఉందాం అంటున్నాం. Our coexistence will be of one family or one nation one day. మనమందరము కలిసి సహవాసంగా ఒకే దేశంగా ఒకే ప్రజగా ఉందాము అంటున్నారు. But when the sons of Jacob heard this, కానీ యాకోబు కుమారులు ఇది విన్నప్పుడు they happened to put a condition before Hamor. హమోరు ఎదుట ఒక షరతును వారు ఉంచుతారు. What they say is, వారు ఏమంటారంటే, we are a covenant generation. మేము నిబంధన జనాంగమై ఉన్నాము. We get circumcised and have a covenant with God by which we are called as the people of God. మేము సున్నతి ద్వారా దేవునితో నిబంధన చేసుకొని ఉన్నాము కనుక మేము దేవునికి నిబంధన జనాంగమై ఉన్నాము. So we cannot come and be together or give our sons and daughters in marriage with you as you are a congregation without a covenant. కనుక మీరు నిబంధన జనాంగము కాని వారైన మీతో మేము వియ్యమొందము, మా కుమారులను గాని కుమార్తెలను గాని మీకు ఇయ్యము అన్నారు. But కానీ if you could circumcise yourselves, మీరు గనక సున్నతి చేసుకుంటే all the men in your clan, మీ ప్రజలో ఉన్న మీ జనములో ఉన్న పురుషులందరూ, not just Shechem, కేవలం షెకెం మాత్రమే not కాదు, just Hamor, హమోరు మాత్రమే కాదు, all the men of your household, if you get circumcised, మీ ఇంటి వారందరూ సున్నతి గనక నొందితే, then there is a possibility, because now you are also covenant people as circumcised, so we can come together and get into this relationship. ఆ రీతిగా మీరు సున్నతి పొందినందున మీరును నిబంధన జనాంగం ఆగుదురు గనుక మేము మీతో వియ్యమొందవచ్చు Now అన్నారు. these sons of Jacob were not really want to have a covenant relationship with them. యాకోబు కుమారులు నిజంగా నిబంధన సంబంధాన్ని కలిగి ఉండడానికి వారు అలాగ చెప్పలేదు. They are speaking in treachery. వారు కపటంగా ఉత్తరం ఇస్తున్నారు. They are just planning and plotting this vile thing. వీరు ఈ ఆటవికమైన ప్రణాళిక రచిస్తున్నారు. So Hamor and his sons and all the men of that clan happened to agree for this. హమోరు, ఆయన కుమారులు, ఆయన ఇంటి వారందరూ మరియు ఆయన తెగ వారందరూ దీనికి అంగీకరిస్తారు. Now circumcision is something done to little boys at infant state, especially when they are on the 8th day of their lives. ఈ సున్నతి అనేది శిశువులకి చేయబడుతుంది, ప్రత్యేకించి వారు పుట్టిన నాటి నుండి 8వ దినాన ఇది చేయబడుతుంది. So that the recovery would be much more faster in kids. అప్పుడు వారు కోలుకోవటం అనేది చాలా శీఘ్రగతిన ఉంటుంది. But these are all grown men. కానీ వీరందరూ ఎదిగిన వయస్కులై ఉన్నారు. They are the prince of the land. వారు ఆ ప్రాంతపు రాకుమారులై ఉన్నారు. And at that age, ఆ వయసులో all the men being circumcised is a painful thing. ఆ ఇంటి వారందరూ కూడా, వారి తెగలో ఉన్న పురుషులందరూ సున్నతి నొందడం అనేది చాలా నొప్పితో కూడిన విషయం. But look at the love that Shechem had towards Dinah. షెకెముకు ఈ దీనా పట్ల ఉన్న ప్రేమను ఒకసారి చూడండి. Look at the relationship that the father and all of his clan agrees to this condition. ఈ షరతుకు షెకెము యొక్క తండ్రి మరియు వారి తెగ వారందరూ ఒప్పుకుంటారు. Because they loved Dinah and wanted to bring her as an honor to their family. ఎందుకనగా వారందరూ దీనాన్ని ప్రేమించి వారి కుటుంబానికి ఒక గౌరవంగా తీసుకొని రావడానికి వారు ఈ షరతుకు ఒప్పుకుంటారు. So they agree to the circumcision. ఆ రీతిగా సున్నతికి వారు ఒప్పుకుంటారు. And when they've been circumcised, వారు సున్నతి నొందినప్పుడు, I'm just going to the story making it short. These sons of Jacob, యాకోబు యొక్క కుమారులు, especially Simeon and Levi, ప్రత్యేకించి షిమ్యోను మరియు లేవి, let's see what they did. వారు ఏం చేశారో చూద్దాం. Let's read 25 verse now. 25వ వచనంలో చూద్దాం. 25. And it came to pass on the 3rd day, when they were sore, that the 2 sons of Jacob, Simeon and Levi, Dinah's brethren, took each man his sword and came upon the city boldly and slew all the males. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. All the men. పురుషులందరినీ.
Then it says, and they slew Hamor and Shechem his son with the edge of the sword and took Dinah out of Shechem's house and went out. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయారు. Okay. So the sons of Jacob came upon the slain and spoiled the city because they had defiled their sister. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొనిరి. You know what's happening? ఏం జరుగుతుందో Something bad has happened to Dinah. ఈ దీనా పట్ల ఒక చెడు విషయం సంభవించింది. Something bad happened by somebody else to this family of Jacob. యాకోబు కుటుంబానికి మరొకరి కారణంగా ఒక చెడు విషయం సంభవించింది. But just because something bad happened, ఏదో ఒక చెడు విషయం సంభవించినందున that doesn't mean that you should be at the verge of taking a vengeance. మీరు ప్రతీకారం తీర్చుకోవాలని కాదు దాని యొక్క అర్థము. Because the Lord says vengeance is mine. ఎందుకనగా దేవుడు అంటున్నాడు ప్రతీకారం నాది అని. Now we Christians, when somebody says something to us, విశ్వాసులైన మనము ఎవరైనా మనల్ని ఏమైనా అంటే we try to take vengeance over them. వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. Because they did evil, we pay them with evil. వారు చెడు చేసినందున మనం వారికి చెడు చేయాలని అనుకుంటాం. So because of the fierce anger వారి యొక్క తీవ్రమైన కోపాన్ని బట్టి and the defilement that happened in their household, వారి ఇంట్లో జరిగిన ఆ అపవిత్రమైన పనిని బట్టి the sons of Jacob, యాకోబు కుమారులు especially Simeon and Levi, ప్రత్యేకించి షిమ్యోను మరియు లేవి they took the sword and killed all the male in the house. కత్తి తీసుకొని వారి ఇంట్లో ఉన్న పురుషులందరినీ చంపారు. Killed Hamor and his sons. హమోరును అతని కుమారులను కూడా చంపారు. Brought Dinah out of that house. దీనాను ఆ ఇంటిలో నుండి తీసుకొని వచ్చారు. They took their sheep and the oxen and the asses, and that was in the city and that was in the field. వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకున్నారు. And all their wealth and all their little ones and their wives took they captive, spoiled even all that was in the house. వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొని. These are the acts of Simeon and Levi because something bad happened to their family. వారి కుటుంబానికి చెడు జరిగినందున షిమ్యోను మరియు లేవి చేసిన పనులు ఇవి. This happened long back. చాలా కాలం క్రిందట జరిగింది ఇది. And when they did so, వారు అలాగ they చేసినప్పుడు not only killed all the male, వారు పురుషులందరినీ చంపడం మాత్రమే all కాదు, the male of the land, ఆ ప్రాంతంలో ఉన్న పురుషులందరినీ చంపారు. took all the children into captivity, పిల్లలందరినీ బంధకాల్లోనికి తీసుకున్నారు. took their wives and spoiled and defiled all of the women. అక్కడున్న స్త్రీలందరినీ చెరపట్టి వారిని బలాత్కరించి వారిని Listen అపవిత్రపరిచారు. to this. You don't find this story in the Bible and don't understand the depth of it. దాంట్లో ఈ గాథని మీరు బైబిల్లో కనుగొనలేరు, దాని యొక్క లోతును మీరు కనుగొనలేరు. ఆ రీతిగా Two men, ఇరువురు మాత్రమే, Simeon and Levi, షిమ్యోను మరియు లేవి, take all the women of that land, ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలందరినీ చెరపట్టారు, defile them, వారిని అపవిత్రపరిచారు, spoil every one of them. వారిలో ప్రతి ఒక్కరిని Two చెరిపివేశారు. men, కేవలం ఇరువురే మగవారు. take all the children into captivity, వారి పిల్లలందరినీ బంధకాల్లోనికి తీసుకున్నారు. kill all the male. పురుషులందరినీ చంపారు. They didn't intend to do wrong. వారు తప్పు చేయాలని అనుకోలేదు, They did something wrong. వారు ఏదో ఒక తప్పు చేశారు, They acknowledged it. వారు దాన్ని గుర్తించారు, They offered everything that they got. వారికి ఉన్న సమస్తాన్ని వారి ఎదుట ఉంచారు. They agreed for one man's desire. They agreed that all of the clan would be circumcised. ఒక్క మనిషి యొక్క కోరిక చొప్పున ఇల్లంతా కూడా నిశ్చయించుకుంది సున్నతి All చేసుకుంటామని. males were circumcised. పురుషులందరూ సున్నతి నొందారు. They said, we will give dowry. మేము ఓలి కట్నాన్ని కూడా We will ఇస్తామన్నారు. give our sons and daughters. మా కుమారులను కుమార్తెలను We ఇస్తామన్నారు. will give our land for you to trade. మీరు వర్తకం చేసుకోవడానికి మా భూమిని అంతా Be ఇస్తామన్నారు. blessed in our lands. మా ప్రాంతంలో వృద్ధి నొందండి, ఆశీర్వాదం నొందండి అన్నారు. Share our lands. మా భూముల్ని పంచుకోండి అన్నారు. Share our family. మా కుటుంబాల్ని పంచుకోండి We అన్నారు. will come down. మేము దిగొస్తాము, We will get into your covenant. మీ నిబంధనలోనికి మేము వస్తాము. We will do whatever you shall say unto us. మాకేది మీరు చెప్తారో దాంట్లో ప్రతిదీ మేము చేస్తాము. But these two men, కానీ ఈ ఇరువురు మాత్రము they did all this in treachery. కపటముగా ప్రవర్తించి ఇదంతా And చేశారు. ultimately, అంతిమంగా when they were in sore in that circumcised condition, వారు ఇటువంటి సున్నతి నొందిన స్థితిలో ఉండగా, when they were sore in pain, వారు తీవ్రమైన ఈ సున్నతి బాధలో ఉండగా, that time ఆ సమయంలో these two people ఈ ఇరువురు killed మనుషులు all the men.
పురుషులందరినీ చంపారు. In all the city. ఆ పట్టణంలో వారందరినీ చంపారు. Took all the people into captivity. వారందరినీ కూడా బంధకాల్లోనికి తీసుకున్నారు. And apart from that, they spoiled all the women in that place. అది మాత్రమే కాదు, అక్కడున్న స్త్రీలందరినీ చెరిపారు. About whom am I talking? ఎవరిని గురించి నేను చెప్తున్నాను? Simeon షిమ్యోను and Levi. మరియు లేవి Now we గురించి. don't understand much about Simeon, but Levi. మనం షిమ్యోను గురించి అంతగా అర్థం చేసుకోలేం, కానీ లేవి, You know what happens to Levi? లేవికి ఏం జరిగిందో తెలుసా? He's been chosen by God, దేవుని ద్వారా ఎంచుకోబడ్డాడు, consecrated by God, దేవుని ద్వారా to ప్రత్యేకపరచబడ్డాడు. bring priesthood out of his clan. అతని తెగ నుండి, అతని గోత్రము నుండి యాజకత్వాన్ని తీసుకొని వచ్చాడు. Which God says, I am your inheritance. నేనే మీ స్వాస్థ్యమును అన్నాడు వారితో. How come God pick up such a person who defile all the women in that place, and yet God happens to pick certain person? ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలందరినీ చెరిపినటువంటి ఆ లేవిని ఎలాగూ దేవుడు ఏర్పరచుకొని ప్రత్యేకపరచుకున్నాడు. So when this happened, ఇది జరిగినప్పుడు, when he spoiled all the women, ఆ స్త్రీలందరినీ చెరిపినప్పుడు, took all the wives into captivity, వారి భార్యలందరినీ చెరపట్టినప్పుడు, spoiled them, వారిని చెరిచినప్పుడు, and all that was in their house, అవన్నీ కూడా వారి ఇళ్లలోనే చేశారు. 2 men, ఇరువురు పురుషులు, all women, అందరూ స్త్రీలను చేరిచారు. spoil every woman. ప్రతి స్త్రీని చేరిచారు. Simeon and Levi. షిమ్యోను మరియు లేవి. So when that happened, అది జరిగినప్పుడు Jacob was talking to these 2 people. యాకోబు ఈ ఇరువురితో He మాట్లాడుతున్నాడు. says, ఇలాగ అంటున్నాడు, Jacob said to Simeon and Levi, you have troubled me to make me to stink among the inhabitants of the land, among the Canaanites and the Perizzites, and I being few in number, they shall gather themselves together against me and slay me, and I shall be destroyed, I and my house. And they said, should he deal with our sister as with an harlot? అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోనూ పెరిజీయులలోనూ అసహ్యునిగా చేసి తిరిగి, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదామని చెప్పాను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరు ఎడల ప్రవర్తించవచ్చునా అనిరి. So what evil happened to their home? వారింటికి ఏ చెడైతే జరిగిందో, They paid in their anger, వారి కోపంలో వారు చెల్లించారు. your anger. మీ కోపము, If you're paying anything with your anger, మీ కోపంతో మీరేదైనా చెల్లిస్తే, with something that bad happened to you, మీకేదో చెడు జరిగిందని, and being repulsive to that, దానికి ప్రతీకారంగా, if you do something, anything that's in anger, కోపంలో మీరేదైనా ప్రతీకారంగా చేస్తే, God will not leave you. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. God will bring judgment over that. దేవుడు దాని మీదకి తీర్పుని తీసుకొని వస్తాడు. So Jacob says, now what you did, యాకోబు అంటున్నాడు, మీరేదైతే చేశారో, when other clans of this nation would come to know, ఈ దేశంలో ఉన్న వేరే జాతులు లేదా తెగలు తెలుసుకుంటే, all the Canaanites and the Perizzites, కనానీయులందరూ పెరిజీయులందరూ, when they come to know what happened to one among the Canaanite, కనాన్లో ఉన్న వారి మధ్యలో ఉన్న ఒకరికి వారికి ఏం జరిగిందో వారికి తెలిస్తే, they all will rise up against me. నాకు విరోధంగా వారందరూ లేస్తారు. I being 12 with you, నేను మీతో కలిసి మీ 12 మందితో కలిసి ఉన్నాను. few in number compared to those people, వారితో పోల్చినప్పుడు సంఖ్యలో తక్కువగా ఉన్నాను. they will slay me. వారు నన్ను వధిస్తారు. They will slay all my household. నా కుటుంబం అంతటిని వధిస్తారు. When Jacob was trying to say what they did and rebuke them, వారు చేసిన దాన్ని బట్టి వారికి చెప్పి వారిని గద్దించాలని యాకోబు ప్రయత్నిస్తుండగా, they don't agree with him. అతనితో వారు They అంగీకరించట్లేదు. don't regret about it. దాన్ని బట్టి పశ్చాత్తాపం They నొందట్లేదు. don't beg apology for that. దాన్ని బట్టి క్షమాపణ అడగట్లేదు వారు. But rather they still stick onto the same thing and say, how could they treat my sister as a harlot? అందరూ దానికి ప్రతీకారంగా వీరు అంటున్నారు, ఒక వేశ్య ఎడల ప్రవర్తించినట్లు నా సహోదరు ఎదుట ప్రవర్తించొచ్చా Just అంటున్నారు. imagine something happened to your sister, ఒకసారి ఉంచండి, మీ సహోదరికి to ఏమన్నా your అయితే, daughter, to your wife. మీ కుమార్తెకు గాని మీ భార్యకు గాని ఏమైనా అలాంటిది జరిగితే, Even you could be filled with such wrath. మీరు కూడా అటువంటి ఉగ్రతతో నింపబడతారు. But God doesn't expect you or doesn't want you to do such a thing. కానీ దేవుడు మీరు అటువంటి కార్యం చేయాలని మాత్రము అనుకోవట్లేదు. So Jacob is saying, యాకోబు when అంటున్నాడు, this is known to all the people, ఇది గనక అందరికీ తెలిస్తే,
then everybody will come. ప్రతి ఒక్కరు నా మీదకి Kill లేస్తారు, me and all my household. నన్ను నా కుటుంబం యావత్తును చంపేస్తారు. But many years passed by. కానీ అనేక సంవత్సరాల తర్వాత Nothing happened as such. అటువంటిదేమీ జరగలేదు. Nothing happened. ఏమీ జరగలేదు. Nobody came up against him. అతనికి విరోధంగా ఎవరు Nobody రాలేదు. killed him. ఎవరు అతన్ని చంపలేదు. Nobody killed his household. తన కుటుంబాన్ని ఎవరు చంపలేదు. The Canaanites and the Perizzites were there. కనానీయులు పెరిజీలు అక్కడే ఉన్నారు. But nothing they did to Jacob or his household. కానీ యాకోబుకు గాని యాకోబు కుటుంబానికి గాని వారు ఏమీ హాని చేయలేదు. Many years have passed by. అనేక సంవత్సరాల తర్వాత Joseph goes and Joseph becomes the governor, and all together they all are now at one place. యోసేపు వెళ్ళి యోసేపు ఒక అధ్యక్షుడిగా మారతాడు. ఇప్పుడు వారందరూ ఒకే ప్రదేశంలో ఉంటారు. And at the deathbed, ఇప్పుడు మరణశయ్య మీద Jacob, యాకోబు when he calls for blessing, ఆశీర్వాదం కొరకు వారందరిని పిలిచి he's cursing Simeon and Levi. షిమ్యోనును లేవిని శపిస్తున్నాడు. Jacob couldn't forget what their sons did. యాకోబు మర్చిపోలేకపోయాడు తన కుమారులు ఏం చేశారు. Even at his ripe old age on the deathbed, తన వృద్ధాప్య దశలో ఆ మరణశయ్య మీద he's full of anger. తీవ్ర కోపంతో ఉన్నాడు అతను. He's full of anger. తీవ్ర కోపంతో ఉన్నాడు. Because they deceived Shechem. ఎందుకనగా షెకెమును వారు మోసగించారు. Listen to this. They deceived Shechem and Hamor and all of his household. షెకెమును హమోరును అతని ఇంటి మొత్తాన్ని వీరు మోసగించారు. And they killed him. మోసగించడం మాత్రమే కాదు, చంపారు. Now, because of the deception that these two kids did, ఈ ఇరువురు బాలురు చేసిన ఆ మోసాన్ని బట్టి long back, ఎప్పుడో పూర్వకాలంలో చేసిన దాన్ని at బట్టి his old age, ఇతని వృద్ధాప్యంలో stricken on his bed, మరణశయ్య మీద ఇతను ఉండగా still remembers that thing, ఇంకను దాన్ని జ్ఞాపకం and చేసుకుంటున్నాడు. is very furious about the deceit that they did. వారు చేసిన కొద్ది మోసం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. Who is this I'm talking about? ఎవరిని గురించి నేను This మాట్లాడుతున్నాను? is Jacob, యాకోబు a con man, ఒక చెడ్డవాడు. the man himself who deceived his brother, తానే స్వయాన తన సహోదరుణ్ణి మోసగించిన వాడు, deceived his father తన తండ్రిని మోసగించిన for వాడు a blessing, ఒక ఆశీర్వాదం కొరకు and came out. ఆ రీతిగా మోసగించి బయటికి వచ్చాడు. The man who deceived, మోసగించిన ఈ వ్యక్తి, the man who is a deception, స్వయాన మోసగాడైన వ్యక్తి, he happens to produce two sons, and when they deceive it, ఇతని ద్వారా వచ్చిన ఇరువురు కుమారులు మోసగించినప్పుడు he couldn't take it. అతను He's తీసుకోలేకపోయాడు. still in anger after so many years have passed by. అనేక సంవత్సరాలు గతించినప్పటికీ ఇంకనూ తీవ్ర కోపంతో ఉన్నాడు. He's cursing the anger that they possessed. వారు కలిగి ఉన్న ఆ కోపాన్ని అతను శపిస్తున్నాడు. He's cursing because Simeon and Levi did something in the anger. వారి కోపంలో చేసిన దాన్ని బట్టి షిమ్యోనును లేవిని ఆయన శపిస్తున్నాడు. And he himself is in anger. ఇతనే కోపంలో ఉన్నాడు స్వయాన. At least they did in the heat of the moment. ఆ సమయంలో ఆ వేడిలో వారు అలాగ But చేశారు. after so many years కానీ అనేక సంవత్సరాల తర్వాత passed by, but గతించినప్పటికీ still this man, ఇంకను ఈ వ్యక్తి, this man who deceived his brother and father, తన సహోదరుణ్ణి తండ్రిని మోసగించిన ఈ వ్యక్తి he's got still the anger. ఇంకను కోపం కలిగి ఉన్నాడు. He's got the anger, ఆయన ఇంకా కోపం కలిగి ఉన్నాడు. but cursing about the anger of his sons that happened long back. ఎప్పుడో పూర్వకాలము తమ కుమారులు కోపంలో చేసిన పని బట్టి వారిని గద్దిస్తున్నాడు. Anger is being cursed కోపము శపింపబడింది because ఎందుకనగా it's not the words of Jacob. అవి యాకోబు యొక్క పలుకులు కావు, These are the words of God. దేవుని యొక్క మాటలు ఇవి. These are the words of God that happen to fulfill and happen to take fruition in the lives of Simeon and Levi. వారి జీవితాల్లో అవి ఫలిస్తున్నాయి. Now Jacob is cursing about the anger and the fears that they had. వారు కలిగి ఉన్న కోపాన్ని వేండ్రాన్ని బట్టి ఇతను గద్దిస్తున్నాడు, Who శపిస్తున్నాడు. himself is a deceiver. స్వయాన ఇతనే యాకోబే మోసగాడు. Who himself is still in anger. ఇంకను కోపంలో ఉన్నాడు ఇతను. And out of his anger, ఆయన కోపాన్ని a బట్టి prophetic man, ఒక ప్రవక్త, a man made covenant with God, దేవునితో నిబంధన కలిగి ఉన్న a వ్యక్తి, man who fought and wrestled with God, దేవునితో పెనుగులాడిన వ్యక్తి in his anger, ఆయన కోపములో rather than blessing his sons, listen to this very తన carefully, కుమారులను దీవించడానికి బదులుగా he's cursing his two sons. తన కుమారులు ఇరువురిని శపిస్తున్నాడు. Out of anger, కోపాన్ని even బట్టి a prophet loses his balance. ఆ కోపములో ప్రవక్త సైతము తన సమతుల్యాన్ని కోల్పోతాడు. A father of the church, చర్చి యొక్క ఫాదర్ who are his children,
తన కుమారులైన వారిని out of his anger, తన కోపాన్ని బట్టి lose his place, తన యొక్క శాంతాన్ని lose కోల్పోయి his balance, తన సమతుల్యాన్ని and కోల్పోయి out of his own anger, తన సొంత కోపాన్ని బట్టి he may curse you, మిమ్మల్ని శపించవచ్చు, who's supposed to bless you. మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన ఆయన. But కానీ those blessings ఆ ఆశీర్వాదాలు which are supposed to become from a father తండ్రి నుండి రావాల్సిన are ఆశీర్వాదాలు turned into a curse because of the anger that he possesses. అతను కలిగి ఉన్న కోపాన్ని బట్టి అవి శాపంగా మారాయి. And you've been cursed because of the anger that you possessed. మీకున్న కోపాన్ని బట్టి మీకు ఆ శాపం వచ్చింది. No father would love his children to be cursed. ఏ తండ్రి కూడా తన పిల్లలు శపించబడాలని ఇష్టపడ్డు. At least not at his deathbed. తన మరణశయ్య మీద కూడా అతను ఇష్టపడ్డు. But here we are. కానీ ఇక్కడ మనం We ఉన్నాము. see this Jacob ఈ యాకోబు in his old age, తన వృద్ధాప్యంలో rather than blessing his sons, తన కుమారులను దీవించడానికి బదులుగా because of their anger, వారి యొక్క కోపాన్ని బట్టి cursing the two children of his out of his anger. వారు కలిగి ఉన్న కోపాన్ని బట్టి తన కోపము రేగి తన ఇరువురు కుమారులని శపిస్తున్నాడు. And that curse came into fruition. ఆ శాపం అనేది వారి జీవితాల్లో ఫలించింది. It came into fruition. అది వారి జీవితాల్లో ఫలించింది. Simeon షిమ్యోను and Levi లేవి both have been cursed. ఇరువురు శపింపబడ్డారు. Whatever the curses have been pronounced by Jacob, యాకోబు ద్వారా పలకబడిన శాపాలు ఏవైతే ఉన్నాయో they both of them ఆ ఇరువురు కుమారులలో happened to receive it. వారి ఇరువురు వాటిని స్వీకరించారు. They lived it. వారు దానిలో జీవించారు. Let's look at Simeon for a while. కొద్దిసేపు షిమ్యోను చూద్దాం. If you read Numbers chapter 1 సంఖ్యాకాండము 1వ అధ్యాయం చూస్తే and read verse 23 in there, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. there we find అక్కడ మనం చూడొచ్చు that he was the third tribe in census. ఆయన జనాభాలో 3వ గోత్రమై ఉన్నాడు. He's got 59,300 children. 59,300 మంది ఉన్నారు షిమ్యోను గోత్రములో. 59,300. 59,300 మంది. By the time of Numbers chapter 1 verse 23, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 23వ వచనాన్ని వచ్చే సమయానికి when they were in the wilderness, వారు అరణ్యంలో ఉండగా after 400 years, 400 సంవత్సరాల తర్వాత he is the third biggest tribe in Israel. ఇశ్రాయేలులో 3వ పెద్ద గోత్రం ఇది. Simeon is the third biggest tribe when the first census was being counted at the time of Exodus in the wilderness. అరణ్యములో వారు నిర్గమములో ఉండగా జనసంఖ్య లెక్కింపబడినప్పుడు షిమ్యోను 3వ అతిపెద్ద గోత్రము. But after 35 years in the wilderness, అరణ్యంలో 35 సంవత్సరాలు గడిచిన పిదప by the time we come to the 26th chapter, 26వ అధ్యాయం వచ్చేసరికి we find the Simeonites being totally perished. షిమ్యోనీయులందరూ నశించిపోవటం మనం చూడొచ్చు. 63% of the tribe perished. 63% ఆ గోత్రంలో ఉన్నవారు నశించిపోయారు. And now listen, and becomes the smallest tribe in Israel. ఇజ్రాయెల్లోనే అతి చిన్న గోత్రంగా వీరు మారారు. The third biggest tribe, 3వ అతిపెద్ద గోత్రమైన ఈ in a గోత్రము span of 35 years, 35 సంవత్సరాల వ్యవధిలో they've been destroyed and perished. వారు నశింపజేయబడి నశించారు. 63% of them perished. 63% వారి జనాభా నశించింది. And now they are just 22,200 people. ఇప్పుడు 22,200 మంది మాత్రమే ఉన్నారు. 59,000 మంది ఉండిరి. 22. ఇప్పుడు 22,000 మంది అయ్యారు. 63% have been perished. 63% మంది జనులు నశించారు. Now if you look in the book of Joshua, యెహోషువ గ్రంథంలో పరిశీలిస్తే chapter 19, 19వ అధ్యాయంలో చూడొచ్చు. if you study in the book of Joshua, యెహోషువ గ్రంథంలో చూస్తే there's a place where Joshua happened to brought all the people into the land of Canaan. యెహోషువ ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కనాను దేశంలోనికి తీసుకొస్తాడు. According to the teaching of Moses and the instruction of Moses and God, he distributes the land to all the 12 tribes. మోషే మరియు దేవుని యొక్క ఆదేశాల ప్రకారము ఈ 12 గోత్రాలకు అతని ఈ దేశాన్ని పంచుతున్నాడు. And there అక్కడ we find that Simeon is been given some land to share with his brother Judah.
షిమ్యోను తన సహోదరుడైన యూదాతో పంచుకునేలాగా ఒక ప్రాంతం వారికి What అనుగ్రహించబడింది. kind of inheritance or properties that I would share with somebody else? అది ఎటువంటి స్వాస్థ్యము నేను మరొకరితో పంచుకోవాల్సిన రీతిగా ఉంది. Which means if I'm sharing, it means that it's not mine. అనగా నేను ఇంకొకరితో అది పంచుకుంటున్నాను అని అంటే అది నాది కాదు, నా సొత్తు కాదు. If I'm sharing with Judah, నేను యూదాతో ఈ స్వాస్థ్యాన్ని పంచుకుంటున్నా that అంటే means it belongs to Judah. అది యూదాకు చెందినది. And because of his goodness, అతని మంచితనాన్ని బట్టి, because of the Lord's works, దేవుని కార్యాలని బట్టి he's just sharing his blessing, but I don't have my own. అతను తన ఆశీర్వాదాన్ని పంచుకుంటున్నాడు గాని నా సొంత ఆశీర్వాదం నాకు లేదు. Simeon, షిమ్యోను what he did in anger, కోపంలో ఏదైతే చేశాడో out of his wrath, అతని ఉగ్రతను బట్టి, though bad happened, చెడు జరిగినప్పటికీ, very bad, చాలా చెడు జరిగినప్పటికీ, very worse defilement in the family, అతని కుటుంబంలో ఒక అవమానకరమైనది to జరిగినప్పటికీ, a woman, ఒక స్త్రీకి to a జరిగినప్పటికీ, virgin girl, ఒక కన్యకకు జరిగినప్పటికీ, yet because of that wrath, ఆ ఉగ్రతను బట్టి, of his anger, ఆయన కోపాన్ని బట్టి they have been cursed. వారు శపింపబడ్డారు. And in the line, వంశావళి క్రమంలో by the time they came to the Exodus, నిర్గమ సమయానికి వచ్చేసరికి they were the biggest tribe. వారు అతిపెద్ద గోత్రంగా ఉండిరి. But within 35 years, కానీ 35 సంవత్సరాల వ్యవధిలో 63% have been eradicated and perished. వారిలో 63% మంది జనులు నశించారు. By the time they came to the conquest land of Canaan, కనాను అనే దేశాన్ని స్వాధీనపరుచుకుని వారు ప్రవేశించినప్పుడు, oh, they don't even have a land for themselves. వారి కొరకు స్వాస్థ్యంగా వారికి భూమి లేకుండా They are sharing some land of Judah with their brothers. తమ సహోదరులైన యూదా వారితో ఒక స్వాస్థ్యాన్ని పంచుకుంటున్నారు. That is the story of Simeon. ఇది షిమ్యోను యొక్క గాథ. Simeon, when Jacob cursed his anger, ఎప్పుడైతే యాకోబు షిమ్యోను యొక్క కోపాన్ని శపించాడో, God doesn't curse you, దేవుడు మిమ్మల్ని శపించాడు, but he curses your anger, మీ కోపాన్ని your శపిస్తాడు, fears, మీ యొక్క your ఉగ్రతను శపిస్తాడు, stupidity that you do in reciprocity of evil things that happen to you. మీకు జరిగిన చెడు కార్యాలని బట్టి మీరు ఉగ్రతలో చేసే ఆ ప్రతీకారాన్ని దేవుడు శపిస్తాడు. Out of the same anger, ఆ కోపాన్ని నుండే they've been cursed. వారు శపింపబడ్డారు. Out of the same anger, ఆ కోపాన్ని బట్టి our father is cursing instead of blessing. తండ్రి ఆశీర్వదించడానికి బదులుగా శపిస్తున్నాడు. And because they did nothing of it, దాని గురించి వారు ఏమీ చేయలేరు కనుక that curse endured and took into fruition. వారి జీవితంలో ఆ శాపం అనేది ఫలించింది. And they are sharing the land. వారు ఇప్పుడు స్వాస్థ్యాన్ని They పంచుకుంటున్నారు. became the least tribe in all of Israel. ఇజ్రాయెల్ అంతటిలో వీరు అల్పగోత్రంగా మారారు. Oh, but Levi did something. లేవి ఒక పని చేశాడు. And God is saying tonight, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు మీతో, if you are a Levi, మీరు లేవీలైతే you need to do this మీరు ఈ పని చేయాలి, so that you could come out of every curse that's upon your lives. మీరు ఈ పని చేస్తే మీ జీవితంలో ఉన్న ప్రతి శాపం నుండి మీరు బయటకు వస్తారని Now, what is that Levi did that Simeon couldn't do or didn't do? షిమ్యోను చేయనిది చేయలేనిది లేవి ఏం చేసి ఉంటాడు? What is that work that turned his curse? అతని ఆ శాపాన్ని మార్చేసిన కార్యం ఏంటి? Is it such an easy thing that turned a curse into a blessing? అదంత సులువైందా? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేంత సులువైందా? Does anybody know what Levi did in order to turn a curse into blessing? ఎవరికైనా తెలుసా లేవి ఏం చేశాడో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడానికి? Anybody? What did Levi did in order to reciprocity of his curse into a blessing? లేవి ఏం చేశాడు తన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకుంటాడు? When they were in the wilderness, వారు అరణ్యంలో ఉండగా the children of Israel, ఇజ్రాయేలు కుమారులు, now 3 million people living, children and women, పిల్లల్ని స్త్రీలని వదిలేసి 30 లక్షల మంది జనాంగం వారు, from 20 years and above, all the men were counted to be 3 million people who were the children of Israel. 20 ఏళ్లకు పైబడిన వారు పురుషులందరూ కూడా 30 లక్షల మంది జనాంగంగా ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. Just imagine how many women and daughters and children would be. ఒకసారి ఊహించండి ఎంతమంది ఆడపిల్లలు మరియు స్త్రీలు ఉండి ఉండవచ్చు, పిల్లలు ఉండి 12 ఉండవచ్చు. sons of Israel ఇజ్రాయెల్ యొక్క 12 మంది కుమారులు became 3 million. 30 లక్షల మందిగా మారారు. And when they came into wilderness, being redeemed and delivered from the hands of Pharaoh in Egypt,
ఐగుప్తు నుండి ఫరో యొక్క కబంధ హస్తాల నుండి వారు విడిపించబడి అరణ్యంలోనికి వచ్చినప్పుడు witnessed 10 great plagues that didn't affect them, 10 గొప్ప తెగుళ్ళు వారిని ప్రభావితం చేయని గొప్ప తెగుళ్ళను వారు చూశారు. but happens to every neighbor of theirs and happened to incur upon them, కానీ వారి యొక్క ప్రతి పొరుగువానికి జరిగింది కానీ వీరికి ఏమాత్రము సంభవించలేదు. who walked through the Red Sea, ఎర్ర సముద్రం మధ్యలో వారు who నడిచారు. saw it being drowned, the Egyptian chariots and all his warlords in that sea. ఐగుప్తు యొక్క యుద్ధాధిపతులందరూ ఆ సముద్రంలో మునిగిపోవటం వారు చూశారు. When they all came to that Mount Sinai where God commissioned Moses to bring for them so God would write the law upon their hearts, ఎప్పుడైతే వారు సీనాయి పర్వతాన్ని దగ్గరికి వచ్చారో దేవుడు వారికి ఆదేశించాడు, వారి హృదయాల మీద నేను నా ఆదేశాలని రాస్తాను అని చెప్పాడు. and so when Moses was commissioned to come up onto the mountain, మోషే కొండ ఎక్కిరమ్మని ఆజ్ఞాపించబడ్డాడు. and he went up onto the mountain. అప్పుడు మోషే ఆ పర్వతం మీదకి ఎక్కాడు. Days passed by. కొన్ని దినాలు జరిగాయి. Moses never turned back. మోషే ఇంకను తిరిగి రాలేదు. He didn't come down. క్రిందకి దిగి రాలేదు. People are waiting. ప్రజలు ఎదురు చూస్తున్నారు. Every day after day. దినం వెంబడి దినం ఎదురు చూస్తున్నారు. The leader who led them out of bondage. బంధకాల్లో నుండి వారిని నడిపించిన నాయకుడు. The man who delivered from the great clutches of Pharaoh. ఫరో యొక్క గొప్ప కబంధ హస్తాల నుండి వారిని విడిపించిన ఈ మోషే. The man who brought the 10 plagues of God upon the people of Egypt and saved the people of Israel. దేవుని యొక్క 10 తెగుళ్లను ఐగుప్తు ప్రజల మీదకి తీసుకొని వచ్చి దేవుని యొక్క ప్రజల్ని కాపాడిన ఈ మనిషి. The man who parted the sea and again closed the sea with the enemies. సముద్రాన్ని 2 పాయలుగా చేసి శత్రువులు సముద్రం మధ్యలోనికి వచ్చినప్పుడు మరలా సముద్రాన్ని తిరిగి దాని యథాస్థానానికి తీసుకొచ్చిన ఈ వ్యక్తి, that leader, ఆ నాయకుడు, who happened to go onto that burning mountain, ఆ మండుచున్న పర్వతం మీదకి వెళ్ళిన ఆ నాయకుడు, who's supposed to bring forth some law from God, దేవుని నుండి ఏదో ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకురావాల్సిన ఈ నాయకుడు doesn't turn up for days now. ఇంకను దినములు గతించినను అతను కిందకి రాలేదు. and they are in chaos. వారు పూర్తి అయోమయంలో ఉన్నారు. They don't know who would lead them. ఎవరు వారిని నడిపిస్తారో in వారికి case తెలియదు. if anybody would lead them, they don't know where they would lead them. ఒకవేళ ఎవరో ఒకరు నడిపించినా వారు ఎక్కడికి నడిపిస్తారో కూడా తెలియదు. They never came out of Goshen in Egypt. గోషెను ఐగుప్తులో ఉన్న గోషెన్ నుండి వారు ఎప్పుడు బయటికి రాలేదు. They never happened to go through any maps and happened to have any pilgrimage. వారు ఎటువంటి తీర్థయాత్రలు చేయలేదు, ఎటువంటి మ్యాప్స్ గుండా కూడా వారు వెళ్ళలేదు. They never journeyed. వారు ఎప్పుడు ప్రయాణించలేదు. They always remained for generations, born and brought up and being dead in that place. వారికి అనుగ్రహించబడిన అదే గోషెను ప్రదేశంలోనూ జన్మించి పెరిగి మరణించారు. 3 million people, 30 లక్షల మంది జనం, women and children and flock and cattle, స్త్రీలు, పిల్లలు మరియు వారి యొక్క పశువులన్నీ కూడా ఉన్నాయి. all of these people ఈ ప్రజలందరూ being left in the wilderness, అరణ్యంలో విడిచిపెట్టబడ్డారు. and the leader is gone up and not been shown after many days. నాయకుడు కొండ మీదకెళ్ళి కొన్ని దినాలు గడిచినా ఇంకను కిందకి తిరిగి రాలేదు. Nobody knows what happened to him. ఎవరికి తెలియదు అతనికి ఏం జరిగిందో. Nobody has the courage to go up and see onto the mountain whether he's alive or not. ఎవరికి అంత ధైర్యము తెగువ లేదు పైకి వెళ్ళి అతను మరణించాడో సజీవంగా ఉన్నాడో చూసేంత. Neither did they have any leader who can lead them to the promised land. వాగ్దాన దేశంలోనికి నడిపించగలిగిన నాయకుడు కూడా వారికి లేడు. These are the circumstances what we Christians tell. మనము విశ్వాసులైన మనము చెప్పే కారణాలే వారికి ఉన్నాయి. Because he's gone and no answer. అతను వెళ్ళాడు ఇంకా సమాధానం లేదు Because గనుక. there's no leader in here. ఇక్కడ నాయకుడు లేడు గనుక. Because nobody knows the map. వారికి వెళ్ళే మార్గము తెలియదు గనుక. Nobody can lead us. మనల్ని ఎవరిని నడిపించలేరు. Nobody can guide us. మనకెవరు నిర్దేశనం So చేయలేరు. the people కనుక ఆ ప్రజలు asked Aaron to make a golden calf. అహరోను అడుగుతారు బంగారు దూడని చేయమని. And so ఆ రీతిగా based on the request and the command and the pressure of the people, ప్రజల యొక్క కోరికను, విన్నపాన్ని మరియు ఒత్తిడిని బట్టి Levite called Aaron లేవీయుడైన అహరోను happened to fashion a molten golden calf. ఒక బంగారు దూడ ప్రతిమ చేస్తాడు. And when they did it, అతను అది చేసినప్పుడు they became naked before it. దాని ఎదుట వీరు నగ్నంగా They మారతారు. danced before it. దాని ఎదుట నాట్యం They ఆడతారు. worshipped before it. దాని ఎదుట ఆరాధిస్తారు. Now how much gold did they acquire from Egypt? ఐగుప్తు నుండి వారు తెచ్చుకున్న బంగారం What ఎంతైతే ఉందో God paid the wages for 400 years. 400 సంవత్సరాల పాటు వారికి రావాల్సిన వేతనం దేవుడు ఏదైతే
చెల్లించాడో they brought and made a golden calf for themselves as God. దాన్ని తెచ్చి వారు తమ కొరకు ఒక బంగారు దూడను చేసుకున్నారు They దేవునిగా. became naked and worshiping God in that so-called golden calf as God. నగ్నంగా మారి ఆ బంగారు దూడ ఎదుట దాన్ని ఆరాధిస్తున్నారు దేవునిగా. So that when they go back to Egypt, కనుక వారు ఐగుప్తుకి తిరిగి వెళ్ళినప్పుడు when they produce this golden calf to Pharaoh, probably he would forgive them and take them back into a slavery. ఎప్పుడైతే ఈ బంగారు దూడను తిరిగి ఫరో ఎదుట ప్రవేశపెడతామో అప్పుడు బహుశా ఫరో మనల్ని క్షమించి తిరిగి ఐగుప్తులోనికి స్వాగతిస్తాడేమో అనుకున్నారు. So that they would live in slavery the rest of their lives. మిగతా జీవితం అంతా కూడా ఇంకను బంధకాల్లోనే నివసించవచ్చు అనుకున్నారు. But when Moses came after the tablets in his hand down the mountain, ఎప్పుడైతే మోషే తన చేతుల్లో ఆ రాతి పలకలతో కిందకు వచ్చాడో, when he came down, ఆయన కిందకు వచ్చినప్పుడు some things happened. కొన్ని విషయాలు జరిగాయి. Let's open to the book of Exodus now. నిర్గమకాండంలో చూద్దాం. The book of Exodus chapter number 32. నిర్గమకాండము 32వ అధ్యాయము. Let's read a couple of verses in there. అక్కడ కొన్ని వచనాలు చదువుదాం. Verse 23 to 29. 23 నుండి 29 వచనాలు. For they said unto me, make us gods which shall go before us, for as this Moses, the man that brought us out of the land of Egypt, we wot not what is become of him. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే, this Moses, ఈ మోషే, all of a sudden he became this Moses. అకస్మాత్తుగా ఈ మోషేగా మారాడు అతను. When 10 plagues came, ఎప్పుడైతే 10 తెగుళ్ళు he వచ్చాయో was our Moses. అతను మా మోషే అయ్యాడు. When he said let's go to Canaan, కనానుకు వెళ్దామని అతను చెప్పినప్పుడు on the day of the Passover lamb, పస్కా పశువు దినాన, the next day తదుపరి they దినాన all traveled with this Moses. ఈ మోషే తోటే వారు ప్రయాణించారు. Then he was their Moses. అప్పుడు వారికి మా మోషేగా ఉండేను. The one who happened to be delivered from the 10 plagues by this Moses. ఈ మోషే ద్వారా 10 తెగుళ్ళ నుండి విడిపించబడినారు. Then he was their Moses. విడిపించబడినప్పుడు వారి మోషేగా ఉండేను. When they followed him ఆయన్ని వీరు out అనుసరించినప్పుడు of the captivity, ఆ బంధకం నుండి it బయటకు was వచ్చినప్పుడు their Moses. He was their Moses. ఆయన వారి మోషే అయి ఉండెను. When they crossed the Red Sea, ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలుగా he చేశాడో was their Moses. అప్పుడు వారి మోషేగా When ఉండెను. God closed the sea, ఎర్ర సముద్రాన్ని తిరిగి he మూసివేశాడు. was their Moses. ఈ మోషే వారి మోషేగా ఉండెను. But now when he's away, కానీ ఇప్పుడు ఆయన దూరమైనప్పుడు no answer from him. అతని నుండి ఏ సమాధానము లేదు. Now they're saying this Moses. అప్పుడు వారు అంటున్నారు ఈ మోషే అని. How easy it is for people to just embrace you and kick you in a moment. ప్రజలకి ఎంత సులువైంది మిమ్మల్ని హత్తుకోవటము, మిమ్మల్ని తోలివేయటము. Today they'll say Hosanna and tomorrow they'll say crucify. ఇవాళ హోసన్న అంటారు, రేపు సిలువ వేయము అంటారు. The other day they'll say crucify and the next day they're going to say Hosanna. సిలువ వేయమని ఒక రోజు అంటారు, తర్వాత రోజు హోసన్న అంటారు. You don't know how people change. ప్రజలు ఎలా మారుతారో మీకు తెలియదు. Yeah, let's look at it. And I said unto them, and this is Aaron. అహరోను అంటున్నాడు ఇప్పుడు, Whosoever hath any gold, let them break it off. So they gave it to me, and then I cast into the fire, and there came out this calf. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడయాయన నేను. Okay. And when Moses saw that the people were naked, వారు నగ్నంగా తిరుగుట మోషే చూచాడు. because for Aaron had made them naked unto their shame among their enemies. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను నగ్నంగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండే. See, Aaron, అహరోను a Levite, ఒక లేవీయుడు, the brother of Moses, మోషే యొక్క not సహోదరుడు, somebody, ఎవరో కాదు, not Joshua, యెహోషువ కాదు, not Caleb, కాలేబు కాదు, not somebody else, మరెవరో కాదు, but this is Aaron, అహరోనే ఇతను, the brother of Moses. మోషే యొక్క సహోదరుడు. Not only he made a golden calf, బంగారు దూడను చేయటం మాత్రమే not కాదు, only he asked for gold, బంగారము తెమ్మని చెప్పడం మాత్రమే కాదు, not only he's now made an idol for them, వారి కొరకు ఒక ప్రతిమను చేయటం మాత్రమే కాదు, that now he made them to be naked ఇప్పుడు నగ్నంగా తిరగడానికి వారిని and dance వదిలేశాడు. before this idol and worship it. ఈ ప్రతిమ ఎదుట నగ్నంగా దాన్ని ఆరాధించడానికి వారిని విడిచిపెట్టాడు. Who is he? ఎవరైనా To Moses, ఏమవుతాడు? మోషేకి brother, సహోదరుడు, a relation.
ఒక బాంధవ్యము. Dinah and Levi and Simeon were in relation. దీనా, షిమ్యోను, లేవి వారిది బాంధవ్యమే. Hamor and his children came for a relation. హమోరు మరియు అతని కుమారులందరూ కూడా ఒక సంబంధం కోసమే వచ్చారు. Jacob was supposed to bless his relation. యాకోబు తన బాంధవ్యాన్ని లేదా తన సంతానాన్ని ఆశీర్వదింపవలసిన వాడు. But in that relationship, కానీ ఆ he బాంధవ్యంలో cursed two of his children. తన ఇరువురు కుమారుల్ని Now శపించాడు. here we find Aaron, ఇక్కడ అహరోన్ని మనం a చూస్తున్నాం. Levite, ఒక లేవీయుడు who is making this golden calf, ఈ బంగారు దూడను the చేస్తున్నాడు. brother of Moses. మోషే యొక్క సహోదరుడు ఇతను And he says how this happened. అంటున్నాడు ఇదే ఎలా జరిగిందో అని. So then Moses stood in that gate of the camp and said, who is on the Lord's side, let him come unto me. And all the sons of Levi gathered themselves together unto him. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. Having the two stone tablets, ఆ రెండు రాతి పలకలు పట్టుకొని came ఉన్నాడు. from God దేవుని దగ్గర నుండి వచ్చాడు. and want to bring his law unto his people. ఆయన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు ఇవ్వడానికి వచ్చాడు. When he came down, ఎప్పుడైతే కిందకు he వచ్చాడో saw such a abomination among Israel. ఇశ్రాయేల్లో జరుగుతున్న అతిక్రమాన్ని చూశాడు. And when he inquired about it, ఎప్పుడైతే దాని గురించి it's his విచారించాడో own brother, తన సొంత his own సహోదరుడే, relationship, తన సొంత బాంధవ్యమే, his relative, తన his బంధువుడే, blood relative, తన రక్త did సంబంధి an abomination with God, దేవునితో ఒక అతిక్రమాన్ని చేశాడు. brought forth the gold that God gave them as gift to them, దేవుడు వారికి బహుమానంగా ఇచ్చిన బంగారంతో threw చేశాడు. into fire and made a molten calf, ఒక బంగారు దూడ ప్రతిమ చేశాడు. and దాన్ని made them to కరగదీసి worship being naked in that place. నగ్నంగా ఆ ప్రదేశంలో ఆరాధించుటకు But విడిచిపెట్టాడు. when Moses came and inquired about this, ఎప్పుడైతే మోషే కిందకు వచ్చి దాని గురించి విచారణ చేశాడు, he doesn't speak to Aaron, అహరోన్తో he మాట్లాడలేదు, doesn't speak to other people, ఇతర ప్రజలతో మాట్లాడట్లేదు. he just says one thing, ఒక్కటే మాట చెప్పాడు. and he says, ఇలాగ అన్నాడు, who is on the Lord's side? దేవుని పక్షమున వారెవరు? Who is on the Lord's side? దేవుని పక్షమున వారెవరు? Come this side. ఈ పక్కకు రండి, Come unto this place. ఈ ప్రాంతానికి రండి. All of a sudden, అకస్మాత్తుగా the prophet of God దేవుని యొక్క ప్రవక్త came from the presence of God, దేవుని సన్నిధిలో నుండి and వచ్చాడు. now he's saying, ఇప్పుడు అంటున్నాడు, whoever is on the Lord's side, దేవుని పక్షాన hold ఉన్న on, వారెవరు? all of them happen to give you gold. వీరందరూ కూడా వారి బంగారాన్ని ఇచ్చారు కదా. Everybody were defiling God. ప్రతి ఒక్కరు దేవుని పట్ల అపవిత్ర కార్యాలు Everybody were in చేస్తున్నారు. abomination. ప్రతి ఒక్కరు అతిక్రమంలోనే ఉన్నారు. Aaron being the Levite who fashioned it. లేవీయుడైన అహరోనే దాని ప్రతిమను But మలిచాడు. now when the prophet of God saw the abomination, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రవక్త ఈ అతిక్రమాన్ని చూశాడో, and yet, అయినప్పటికీ and he's giving a call, ఒక పిలుపునిస్తున్నాడు. being in your abomination, మీ అతిక్రమంలో ఉండగానే, despite of your desolation, మీ యొక్క అపవిత్ర కార్యంలో మీరు ఉండగానే, no matter how iniquities and transgression you have committed, మీరు ఎటువంటి అపవిత్ర అతిక్రమము చేసినా, yet the Lord's servant has come tonight, ఈ రాత్రి దేవుని యొక్క సేవకుడు మీ యొద్దకు వచ్చాడు. come from his presence, ఆయన సన్నిధిలో నుండి and వచ్చాడు. asking you tonight, ఈ రాత్రి మిమ్మల్ని as అడుగుతున్నాడు, Moses asked to that congregation who did the abomination, అతిక్రమము చేసిన ఆ సమాజముతో మోసే అడిగినట్లు who అడుగుతున్నాడు, is on the Lord's side? దేవుని పక్షాన ఉన్న వారెవరు? How can you be on the Lord's side ఏ రీతిగా మీరు దేవుని పక్షాన when you are a ఉండగలరు? part of the abomination? అతిక్రమంలో మీరు పాలి భాగస్థులై Yes, ఉండగా, you did the abomination. అవును మీరు ఆ అతిక్రమాన్ని చేశారు. But now, కానీ as ఇప్పుడు, I came from the presence of God, ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో నుండి I've వచ్చినందున got some power నాకు ఒక అధికారం that ఉంది. can change your curses into blessing. అది మీ శాపాల్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. That can change your curse into blessing. మీ శాపాన్ని ఆశీర్వాదంగా In మారుస్తుంది. your abomination, మీ in అతిక్రమంలోనే, your desolation, మీ in అపవిత్రతలోనే, your anger, మీ కోపంలోనే, in the reciprocity of the bad thing that happened to your life. మీ జీవితంలో మీకు జరిగిన చెడును బట్టి మీరు చేసిన ప్రతీకారాన్ని Because బట్టి now you've been cursed, ఇప్పుడు మీరు living in శపించబడినందున, the abomination. అతిక్రమంలో Yet నివసించుచున్నందున, the Lord sent me to you. అయినను దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడు. Just like Moses came unto Israel,
మోషే ఇశ్రాయేలు యొద్దకు వచ్చిన రీతిగా And he asked only one question. ఒకే ప్రశ్న అడుగుతున్నాడు. Who is on the Lord's side? దేవుని పక్షాన ఉన్న వారెవరు? Gather to me. నా యొద్దకు రండి. Come to my place. నా ప్రాంతానికి రండి. Come to from that gate. ఆ ద్వారం నొద్ద నుండి రండి. Come from that place. ఆ ప్రదేశం నుండి Who రండి. is on the Lord's side? దేవుని పక్షాన ఉన్న You వారెవరు? did evil. మీరు చెడు చేశారు. You were in abomination. అతిక్రమంలోనే ఉన్నారు. Your gold is in that place. మీ బంగారం ఆ ప్రాంతంలో Your ఉంది. work is in there. మీ కార్యం అక్కడ ఉంది. Your heart is in there. మీ హృదయం అక్కడ ఉంది. You gave your honor to it. మీరు దానికి గౌరవం ఇచ్చారు. You became shameful before it. దాని ఎదుట అవమానకరంగా మారారు. And consecrated yourself to an idol. ఒక విగ్రహానికి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకున్నారు. But yet the Lord has sent me down. దేవుడు నన్ను మీ యొద్దకు కిందకి And పంపాడు. I'm asking you a question tonight. ఈ రాత్రి నేను మిమ్మల్ని ప్రశ్న Just like అడుగుతున్నాను. Moses asked. మోషే ఏ రీతిగా Who అడిగాడు? is on the Lord's side? దేవుని పక్షాన Who ఉన్న is on the వారెవరు? Lord's side? దేవుని పక్షాన ఉన్న Listen, వారెవరు? listen, listen. What happens? వినండి ఏం జరిగిందో. Who is on the Lord's side? దేవుని పక్షాన ఉన్న వారెవరు? Who is on the Lord's side? యెహోవా పక్షాన ఉన్న వారెవరు? Then Moses stood in the gate of the camp మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి and said, ఇలాగ పలికాడు. Who is on the Lord's side? యెహోవా పక్షమున ఉన్న వారెవరు? Let him come unto me. వారు నా యొద్దకు రండి. You are in abomination, మీరు అతిక్రమంలో but ఉన్నారు. come unto me. కానీ నా యొద్దకు రండి. And all the sons of Levi లేవి కుమారులందరూ gathered themselves unto him. వారందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు. And he said unto them, అప్పుడు వారిని చూసి అన్నాడు. this is a tricky part. ఇది అత్యంత కీలకమైనది. This is a very tricky part. చాలా కీలకమైనది ఇది. When the call was given, ఎప్పుడైతే ఆ పిలుపు ఇవ్వబడిందో Levi, లేవి who have been living for 430 years now, ఇప్పటికి 430 సంవత్సరాల నుండి నివసిస్తున్న just వ్యక్తి like Simeon, షిమ్యోను వలెనే enduring the curse, ఆ శాపాన్ని పొందుతున్నాడు. recipient of the curse. ఆ శాపానికి బాధితుడయ్యాడు. When still again they did abomination, ఇంకను అతిక్రమమే చేశాడు. more desolation. ఇంకను తీవ్రమైన అపరాధం చేశాడు. But when the man of God gave a call ఎప్పుడైతే దైవజనుడు పిలుపునిచ్చాడు and said, who is unto the Lord's side? దేవుని పక్షాన ఉన్న వారెవరు అని Come అడిగారు. unto me. నా యొద్దకు రండి అని And చెప్పాడు. immediately వెంటనే all the Levites, లేవీయులందరూ they didn't discuss, వారు they చర్చించలేదు, didn't call, వారు పిలవలేదు, they didn't talk together. వారు ఒక చర్చించుకోలేదు. Every Levite ప్రతి who లేవీయుడు knows their father has cursed them, వారి తండ్రి వారిని శపించాడని ఎరిగిన ప్రతి they ఒక్కరు said to themselves, వారిలో వారు చెప్పుకున్నారు, we've been in the curse for 430 years. 430 సంవత్సరాల పాటు మనం శాపంలో My ఉన్నాం. father rather than giving an inheritance, he gave us a curse. నా తండ్రి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి బదులుగా శాపాన్ని ఇచ్చాడు. And again we did evil. మరలా Listen to this very carefully. మనం దుష్ట కార్యమే చేశాం. And in that abomination, ఆ అతిక్రమంలో I could find that God, my father, నేను నా తండ్రి అయిన దేవుణ్ణి కనుగొనగలిగాను. what my personal father couldn't do it. నా వ్యక్తిగత తండ్రి ఏదైతే When చేయలేకపోయాడో, my father, who was a deceiver, yet happened to have anger over my deception. స్వతహాగా మోసగాడైన నా తండ్రి నేను చేసిన మోసాన్ని బట్టి కోపాన్ని కలిగి ఉన్నాడు. The one who is cursing my anger, he is cursing in the anger. కోపములో నా కోపాన్ని శపించిన వ్యక్తి కోపంలో శపిస్తున్నాడు. But look at this heavenly father. కానీ ఈ పరలోకపు తండ్రిని చూడండి. Despite of my abomination, నేను అతిక్రమము చేసినాను, despite of being the curse among the 12, 12 మందిలో నేను శపితుడనైనను, yet he's not angry with me. నాపై కోపంగా లేడు. Yet he's not angry with me. నాతో కోపంగా లేడు. He's giving a chance to come unto him. ఆయన యుద్ధకు రావడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. And Levite said, అప్పుడు లేవీయుడు అన్నాడు, this is my time. ఇది నా సమయం. I will not wait for somebody. ఎవరి కొరకు నేను ఎదురు చూడను. This is my time that I would trade my curse into a blessing. ఇది నా సమయము, నా శాపాన్ని ఆశీర్వాదంగా వర్తకం చేసుకునే And సమయం. so when the call came, ఎప్పుడైతే ఆ పిలుపు వచ్చిందో, all the sons of Levites, లేవి కుమారులందరూ, hallelujah, all the sons of Levites, లేవి కుమారులందరూ they came unto Moses. మోషే యుద్ధకు వచ్చారు. That's not the thing. అది మాత్రమే కాదు, Coming to God is easy, దేవుని యుద్ధకు రావటం సులభమే. but doing what God is commanding you is very difficult. దేవుడు ఆదేశించింది చేయటం మాత్రం చాలా కష్టతరం. Becoming a Levite to serve God and becoming a priest is pretty much easy. లేవీయుడిగా మారడం, దేవుని యొక్క యాజకుడిగా మారడం సులభమే. But to obey what he commanded to become that is very difficult. కానీ ఆ రీతిగా మారడానికి ఏదైతే చెప్తాడో దానికి విధేయుడవటమే చాలా కష్టమైనది. Now let's look at what he's saying. ఆయన ఏం చెప్తున్నాడో, మోషే ఏం చెప్తున్నాడో చూద్దాం. And he said unto them,
వారితో చెప్తున్నాడు మోషే. Now listen this, what he's saying. ఏం చెప్తున్నాడో Listen చూద్దాం. this very carefully. చాలా జాగ్రత్తగా This వినండి. is Moses speaking to the Levites gathered who came out of the abomination right now. వారి అతిక్రమం నుండి బయటికి వచ్చిన లేవీయులతో మాట్లాడుతున్నాడు మోషే. If you are one among them, వారిలో మీరు ఒకరైతే, and being in your abomination, మీ అతిక్రమంలో if ఉండగానే you're coming to this place, ఈ ప్రదేశానికి మీరు వస్తే, standing as a Levite, ఒక లేవీనిగా నిలబడితే, and you want to trade your curse into a blessing, మీ శాపాన్ని ఆశీర్వాదంగా then మార్చుకోవాలనుకుంటే, this is what Moses spoke to Levites. మోషే లేవీయులతో ఇదే పలికాడు. This is what your Moses is speaking to you, the Levites. లేవీయులైన మీతో మీ మోషే ఇదే పలుకుతున్నాడు. But neither that nor this is our words. కానీ ఆ మాటలు కానీ ఈ మాటలు కానీ మా మాటలు కావు. These are the words of the Lord Yahweh. స్వయాన ప్రభువైన యెహోవా యొక్క మాటలు What ఇవి. Moses spoke that day, ఆ దినాన మోషే ఏవైతే what మాట్లాడాడో, your Moses being your pastor speaking you tonight, మీ కాపరిగా ఉన్న మీ మోషే ఈ రాత్రి ఏవైతే is neither his పలుకుతున్నాడో, word or nor my word. అవి మోషే మాట కానీ నా మాట కానీ కావు. If you're going to come here, మీరు కనుక ఇక్కడికి వస్తే you're going to do what the Lord says so. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ రీతిగా మీరు Now let's చేయాలి. look at what the Lord is saying. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. And he said, ఆయన అన్నాడు, thus saith the Lord, the God of Israel. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ Who సెలవిచ్చుచున్నాడు. is saying? ఎవరు It's the చెప్తున్నారు? God of Israel. ఇజ్రాయేల్ దేవుడు To చెప్తున్నాడు. whom he is saying? ఎవరితో To చెప్తున్నాడు? the people in abomination. అతిక్రమంలో ఉన్న ప్రజలతో Why is చెప్తున్నాడు. he saying to those people? ఎందుకు ఆ ప్రజలతో The చెప్తున్నాడు? people who chose to be on the God's side. దేవుని పక్షాన్ని నుండుటకు ఎంచుకున్నందుకు. When they left the abomination and came unto the prophet of God. ఎప్పుడైతే తమ అతిక్రమాన్ని విడిచి దేవుని ప్రవక్త యొద్దకు Listen వచ్చారో, to this church very carefully. సంఘమా చాలా జాగ్రత్తగా వినండి. This is a key of your success. మీ యొక్క విజయానికి ఇది కీలకము లేదా మూల సూత్రము. No matter whatever curse you might be enduring all through your life, మీ జీవితం అంతా కూడా ఎటువంటి శాపాన్ని మీరు భరిస్తున్నా కూడా, or any curse that would come in future, భవిష్యత్తులో ఏ శాపము రానున్నా కూడా, yet that could be traded for a blessing. అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. If you listen to the word of the Lord Yahweh. యెహోవా యొక్క మాట గనుక మీరు ఆలకిస్తే, Listen what God's saying. దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. Put every man his sword by his side, and go in and out from the gate to gate throughout the camp, and slay every man his brother, every man his companion, every man his neighbor. మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాడిని చంపవలనని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని. What kind of a commandment is this? ఇది ఎటువంటి ఆదేశము? He's not asking killing Perizzites or the Canaanites or the Hittites or the Jebusites. కనానీయులను గాని, హిత్తీయులను గాని, పెరిజీయులను గాని, హివ్వీయులను గాని చంపమనట్లేదు. He's saying, ఆయన అంటున్నాడు, go from this gate ఈ ద్వారం నుండి వెళ్ళండి, into every house, ప్రతి ఇంటికి వెళ్ళండి, into every threshold, ప్రతి గుమ్మంలోనికి వెళ్ళండి, and kill your brother. మీ సహోదరుని చంపండి. Kill your brother. మీ సహోదరుని Kill your చంపండి. sister. మీ సహోదరుని చంపండి. Kill your nephew. మీ రక్త సంబంధిని చంపండి. Little infant. పసివాడిని కూడా That చంపండి. doesn't matter. అదేదైనా Your కావచ్చు. sister, మీ సహోదరు your అవ్వచ్చు, brother, మీ సహోదరుడు your అవ్వచ్చు, mother, మీ తల్లి your అవ్వచ్చు, father. మీ తండ్రి But అవ్వచ్చు. just go to that house. ఆ ఇంటికి వెళ్ళండి, Kill them. చంపండి. Kill your brothers. మీ సహోదరులను Kill your చంపండి. relatives. మీ రక్త సంబంధాలని Kill చంపండి. your neighbors. మీ పొరుగు వాళ్ళని చంపండి. Kill them. చంపండి. And Levites, లేవీయులు who came unto God, దేవుని యొద్దకు who వచ్చిన came unto the prophet, ప్రవక్త యొద్దకు వచ్చిన వారు, they obeyed it. వారు దానికి విధేయులయ్యారు. They obeyed it. వారు దానికి విధేయులయ్యారు. And they went వారు వెళ్ళారు, and killed their brothers, వారి సహోదరుల్ని చంపారు, and killed their households. వారి ఇంట్లో ఉన్న వారందరినీ చంపారు. Whoever didn't come here, దేవుని పక్షాన రాని వారు ఎవరైతే ఉన్నారో they went to that same Levite families. వారు ఆ లేవీయుల కుటుంబంలోనికే వెళ్ళారు. And this doesn't matter whether he's brother or sister, అతను సహోదరుడైనా సహోదరి అయినా father కూడా, or mother, uncle or aunt, తండ్రి తల్లి అత్త మామ ఎవరైనా కూడా, son-in-law, brother-in-law, అల్లుడు అవ్వచ్చు, బావమరిది అవ్వచ్చు, niece or nephew, కోడలు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, doesn't matter. ఎవరైనా కూడా, If I have to be on the Lord's side, నేను దేవుని పక్షాన if I ఉండాలంటే, have to trade my curse into a blessing, నా శాపాన్ని ఆశీర్వాదంగా I మార్చుకోవాలంటే need to obey God. నేను దేవునికి విధేయుడిని అవ్వాలి. And the Lord himself దేవుడే స్వయాన అంటున్నాడు, is declaring ప్రకటిస్తున్నాడు to ఇలాగ, kill my brother. నా సహోదరుని చంపమని.
When a brother killed a brother, ఒక సహోదరుడు సహోదరుని God చంపినప్పుడు cursed him in the very first place. మొట్టమొదటిగా దేవుడే శపించాడు The అతన్ని. first murder was of killing of a brother. మొట్టమొదటి హత్య అనేది సహోదరుని చంపటమే. When he killed his brother, అతడు తన సహోదరుని he was చంపినప్పుడు cursed. అతడు But శపింపబడ్డాడు. how come this killing can cut you from the curse into a blessing? కానీ ఇప్పుడు ఈ హత్య ఎలాగ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుతుంది? Let's read what God is saying దేవుడు ఏం tonight. చెప్తున్నాడు ఈ రాత్రి చూద్దాం. 20th verse. And the children of Levi did according to the word of Moses, and there fell of the people that day about 3,000 men. For Moses had said, consecrate yourself today to the Lord, even every man upon his son and upon his brother, that he may bestow upon you a blessing this day. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలేరి. ఏలైనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించున్నట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియగాని తన సహోదరుని మీద పడియగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. Unless you kill those relatives who are not of the Lord, దేవుని పక్షాన లేని మీ బంధువులను చంపితేనే unless తప్ప, you kill your siblings మీ సహోదరులను మీ తోడ పుట్టిన వారిని who చంపితేనే are తప్ప, not with the Lord, దేవునితో లేని who are వారిని obstacle of the Lord, దేవుని యొద్దకు రావడానికి who is standing between you and your God, మీకు మీ దేవునికి ఆటంకంగా నిల్చున్న unless you వారిని kill చంపితేనే them, తప్ప, unless you kill them, వారిని చంపితేనే unless తప్ప, you cut them, వారిని తెంచితేనే తప్ప, unless you annihilate that relationship with them, వారితో బాంధవ్యాన్ని మీరు తెంచుకుంటేనే your తప్ప, curse cannot be turned into a blessing. మీ శాపము ఆశీర్వాదంగా మారదు. This is the word of God. ఇది దేవుని వాక్కు. If you go and do it మీరు వెళ్ళి చేస్తే with your brother, మీ సహోదరుడితో, with your sister, మీ సహోదరితో, with your household, మీ కుటుంబంతో, with your relative, మీ బంధువునితో, it doesn't matter what connection you had with them, వారితో మీకు ఎటువంటి సంబంధం ఉన్నా సరే, but if they're not with the Lord, వారు దేవునితో if లేకపోతే, they're not with you in the Lord, దేవునిలో మీతో పాటు వారు లేకపోతే, they are not in you, వారు మీలో they లేనట్లే, are not with you, వారు మీతో they లేనట్లే, are not of వారు God, దేవుని సంబంధులు కారు. and you need to do this trade. మీరు ఈ వర్తకాన్ని చేసి తీరాల్సిందే. You need to do this trade. ఈ వర్తకాన్ని మీరు చేయాలి. And they killed వారు చంపారు all the Levites లేవీయులందరూ who came to Moses, మోషే యొద్దకు వచ్చిన killed వారు the other Levites, ఇతర who లేవీయులను were their చంపారు. brothers, sisters, nephews, son-in-law, brother-in-law, everybody, they killed them. వారి సహోదరులు సహోదరులు వారి అల్లులు కోడళ్ళు వీరందరినీ సంహరించారు. వీరు Okay, wait a minute. ఒక్కసారి ఆగండి. These are the same Levi వీరు ఆ లేవీయులే who is killed all of the people once, ఒక్కసారి ఆ ప్రజలందరినీ చంపిన లేవీయులే, who killed the Shechem and Hamor's household. షెకెమును హమోర్ యొక్క కుటుంబాన్ని అంతటిని సంహరించిన వారు. That brought the curse in the first place. మొట్టమొదటిగా అదే వారి మీదకి శాపాన్ని But to remove తీసుకొచ్చింది. and reciprocate that curse over your life now, కానీ ఇప్పుడు మీ జీవితం మీద ఉన్న ఆ శాపాన్ని తిరిగి ఆశీర్వాదంగా you మార్చుటకు need to kill something of your own. మీరు మీ సొంతదైన దాన్ని చంపాలి. Do you see how your revenge will take you? ఒకసారి గమనించారా ఎలాగ మీ ప్రతీకారం మిమ్మల్ని Can you తీసుకుంటుందో తిరిగి? understand how your anger will be fruition? ఏ రీతిగా మీ కోపం అనేది ఫలప్రదం అవుతుందో You చూసారా? kill out of anger to somebody else, brother, మరొకరి సహోదరుని మీ కోపంలో మీరు చంపారు. and defile their whole household. వారి యొక్క కుటుంబాన్ని అంతటిని But అపవిత్రపరిచారు. now, in order you to be saved, కానీ ఇప్పుడు మీరు రక్షింపబడడానికి, if your house needs to be saved, మీ కుటుంబం if your business రక్షింపబడడానికి, need to be saved, మీ వ్యాపారం రక్షించబడడానికి you need to kill now your own household who are not of the Lord. దేవుని పక్షాన లేని మీ ఇంటి వారినే నువ్వు హతమార్చాలి. If you could do that, మీరు అది చేయగలిగితే the Lord saith, దేవుడు చెప్తున్నాడు, He will give you a blessing. ఒక ఆశీర్వాదాన్ని మీకు ఇస్తానంటున్నాడు. And when they obeyed ఎప్పుడైతే వారు and killed విధేయులయ్యారు, 3,000 Levites among them, వారి మధ్యలో 3,000 మంది లేవీయులను చంపారు. probably a father killed his own son now. బహుశా ఒక తండ్రి స్వయాన తన కుమారునే A చంపి son ఉండొచ్చు. might have killed his own father. బహుశా ఒక కుమారుడే తన సొంత తండ్రిని చంపి A ఉండొచ్చు. brother, sister. ఒక సహోదరుడు సహోదరుని చంపి A ఉండొచ్చు. sister might have killed a brother. ఒక సహోదరు ఒక సహోదరుని చంపి ఉండొచ్చు. Because they're not with the Lord. ఎందుకనగా వారు దేవునితో లేని They're కారణంగా still in their camps with the abomination. వారు ఇంకా వారి పాలెములో వారి That's అపవిత్రతలోనే why ఉన్నారు. Jesus said, అందును బట్టి యేసు who is అన్నాడు, not with me నాతో లేని వారు is against me. నాకు విరోధులు. Yeah, that's the same call that Jesus called. ఇదే యేసు ప్రభు కూడా తెలిపాడు. He said, come unto me. నా యొద్దకు రండి. Your Moses, మీ మోషే, your Moses called Jesus, యేసుక్రీస్తు అయిన మీ while మోషే you were yet in sin,
మీరు ఇంకా నువ్వు పాపంలో in your ఉండగానే abomination, మీ అతిక్రమంలో he said, come unto me. ఆయన అంటున్నాడు నా I యొద్దకు will రండి, give you rest. నేను మీకు విశ్రాంతిని I ఇస్తాను. will turn your curse into a blessing if you come unto me. మీరు నా యొద్దకు వస్తే మీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాను. But either you are with me or you're against me. మీరు నాతో ఉంటారా నాకు విరోధులుగా There is ఉంటారు. no place in between. మధ్యలో ఉండే స్థానం లేదు. Either you are with your brothers and sisters in the camp, పాలెంలో మీ సహోదరులతో ఉంటారా, or you are with the prophet in God. లేదా ప్రవక్తతో దేవునిలో ఉంటారా. Whether you have heard his call, ఆయన పిలుపును మీరు విన్నారా, accepted that call, ఆ పిలుపును స్వీకరించారా, left everything behind, ప్రతి దాన్ని వెనక వదిలిపెట్టారా, traded your curse into a blessing, మీ శాపాన్ని ఆశీర్వాదానికి వర్తకం చేసుకున్నారా, and stand before the prophet of God దేవుని యొక్క ప్రవక్త ఎదుట at నిలవండి, the gate of God, దేవుని యొక్క ద్వారమున నిలవండి, and go and kill your siblings, మీ తోబుట్టుల్ని సంహరించండి, your family, మీ కుటుంబాన్ని. who are not with God, దేవునితో లేని but వారు against God. వారు దేవునికి విరోధులే, They should be against you. వారు మీకు విరోధంగానే This ఉంటారు. will change your curse into a blessing. ఇది మీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. And Levites, లేవీయులు they obeyed the word of God. దేవుని వాక్కుకు They లోబడ్డారు. said, we've seen 430 years. మేము 430 సంవత్సరాల పాటు చూసాము. We've seen Simeon. షిమ్యోన్ని చూసాము. I don't want to be like Simeon. నేను షిమ్యోని వలె ఉండకూడదు. When he called, ఆయన పిలువబడినప్పుడు my question is, నా ప్రశ్న why ఏంటంటే, didn't Simeon and his family came forth? ఎందుకు షిమ్యోను మరియు అతని కుటుంబం ముందుకు రాలేదు? Why didn't he respond to the call? ఆ పిలుపుకి ఎందుకు వారు Why ప్రతిస్పందించలేదు? only Levites happened to hear the call? ఎందుకు కేవలం లేవీయులే స్పందించారు? Because Levite was at the verge to trade his curse into a blessing. ఎందుకనగా లేవి తన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవాలని He's తపనతో waiting for an ఉన్నాడు. opportunity from God. దేవుని యొద్ద నుండి ఒక అవకాశం కోసం ఎదురు It చూస్తున్నాడు. comes only once in a lifetime. Listen this very carefully. చాలా జాగ్రత్తగా వినండి. కేవలం జీవితంలో ఒక్క మారే అది It will వస్తుంది. not come again and again. మరలా ఇది రాదు. It will come once in a lifetime. జీవితంలో ఒక్క మారే And వస్తుంది. you need to make that decision. మీరు ఆ నిర్ణయం Who తీసుకోవాలి. is unto the Lord's side, దేవుని పక్షాన ఉన్న come వారెవరు unto me నా యొద్దకు రండి. and kill your other people who are not of the Lord. దేవుని పక్షాన లేని వారెవరో వారిని It సంహరించండి. doesn't mean that you need to go take your knives and kill your brothers and sisters from tomorrow. కత్తులు పట్టుకుని వెళ్ళి మీ సహోదరుల్ని చంపమని So చెప్పాలి. that's not my message, please. అది నా సందేశం కాదు. దయచేసి Don't frame గమనించండి. me with this wrong conception. ఇటువంటి తప్పుడు భావనతో దాన్ని చూడకండి. You to annihilate your relationship with them. వారితో ఉన్న సంబంధాన్ని Separate తుంచేసుకోండి. with them. వారితో మీరు విడిపోండి. Consecrate with them. వారితో ప్రత్యేకపరచుకోండి. This sister ఈ సహోదరి happens to have a family. ఒక కుటుంబం కలిగి She ఉంది. tried to bring them into salvation. వారిని పరిత్రాణంలోనికి For years she's తీసుకురావాలి. been praying, కొన్ని సంవత్సరాల నుండి ప్రార్థిస్తుంది. but without knowing all these things to my father, ఇవన్నీ ఫాదర్ కి తెలియకుండా he just said to her, ఆమెతో అన్నాడు, separate yourself. నువ్వు విడిపోయి వచ్చేయి. Leave your son, నీ your కుమారుని వదిలే. daughter, నీ కుమార్తెను your వదిలే. husband. నీ భర్తను వదిలే. She just obeyed the man of God. దైవజనునికి ఆమె But విధేయురాలైంది. tonight, కానీ ఈ I రాత్రి came to tell you మీకు ఇది that తెలపడానికి what వచ్చాను. you did that day, ఆ దినాన మీరేం what the చేశారు? life you're living tonight, ఈ రాత్రి మీరు జీవిస్తున్న is a జీవితం decision ఏదైతే that you ఉందో, chose yourself to become a Levite for God. దేవుని కొరకు లేవీయురాలిగా ఉండడానికి మీరు తీసుకున్న That నిర్ణయం every ఉన్నది. curse upon your life is now traded with the blessing of God. మీ జీవితంపై ఉన్న ప్రతి శాపము ఇప్పుడు ఆశీర్వాదంగా వర్తకం చేయబడింది. She didn't know all this. ఇదంతా ఆమెకు తెలీదు. My father didn't explain this. ఇదంతా కూడా ఫాదర్ He never preached వివరించలేదు. about this. దీని గురించి ఎప్పుడు But బోధించలేదు. he's been provoked by the Holy Spirit to ask something to the sister. కానీ పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా ఈ సహోదరికి ఒకటి If తెలిపాడు. she could do it, ఆమె చేయగలిగితే you can do it. మీరు కూడా చేయగలరు. Unless you do it, మీరు చేస్తేనే you తప్ప cannot come out of your curse. మీ శాపం నుండి బయటికి I రాలేరు. understand having your relatives and your friends and your siblings and your family is quite important. మీకు మీ సహోదరులు, మీ కుటుంబము, మీ బంధువులు ఉండటం చాలా ప్రాముఖ్యమని నాకు తెలుసు. But కానీ in order to come to the Lord, దేవుని యొద్దకు రావడానికి, stand before the prophet, ప్రవక్త ఎదుట నిలవడానికి you need to annihilate that relationship. ఆ సంబంధాన్ని మీరు తెంచుకోవాలి. Cut it off. దాన్ని తెంచుకోండి. Unless you cut it off, దాన్ని తెంచుకుంటేనే you తప్ప cannot have a blessing in your life. మీ జీవితంలో ఆశీర్వాదం రాదు. Now God, దేవుడు after this, దీని look at this, తర్వాత after this, దీని తర్వాత these people who didn't have an inheritance in Joshua,
యెహోషువలో ఏ స్వాస్థ్యము లేని వీరు. He said, you just go and live anywhere in your brother's camps. మీ సహోదరుల పాలనలో ఎక్కడికో వెళ్ళి జీవించండి. You don't have any inheritance. మీకు ఏ స్వాస్థ్యము You లేదు. don't have any properties. మీకు ఎటువంటి ఆస్తులు లేవు. Oh, but the Lord said, కానీ దేవుడు అన్నాడు, I am the inheritance. నేనే వారి స్వాస్థ్యమును. These are my people. వీరు నా ప్రజలు. These are consecrated for me. నా కొరకు ప్రత్యేకపరచబడ్డ That వారు. these are the only people who could come and walk in the holy sanctuary. వీరు మాత్రమే వచ్చి పరిశుద్ధావరణలో పని చేయగలిగిన Every వారు. utensil they catch, వారు పట్టుకున్న ప్రతి పాత్ర, every thread that they hold, వారు పట్టుకున్న ప్రతి తాడు, every pole that they carry వారు మోసే ప్రతి స్తంభము is an encounter with Jesus Christ. అది యేసుక్రీస్తుతో ఒక సంధానమై ఉన్నది. All of the tabernacle is a pre-incarnate presence of Jesus Christ. ప్రత్యక్ష గుడారం అంతయు యేసుక్రీస్తు యొక్క పూర్వ అవతారమై ఉన్నది. Before he came in flesh incarnated, ఆయన శరీర రీతిగా శరీరధారి అయి he రావడానికి came అంటే ముందు tabernacle incarnated. ఆయన ప్రత్యక్ష గుడారపు రీతిగా అవతరించి The వచ్చాడు. one who carried all the sins of mankind, including Levite sins. లేవీయుల పాపములతో సైతము మానవాళి యొక్క సమస్త పాపములను మోసిన ఈయన, That same Levites ఆ లేవీయులే carried Jesus upon their shoulders. వారి భుజాల మీద యేసుని మోశారు. So Jesus in the tabernacle. ప్రత్యక్ష గుడారంలో యేసుని సేవించారు. They got the permission to get into the holy place. పరిశుద్ధావరణలోనికి వెళ్ళే అనుమతి వారికి The holy లభించింది. articles. పరిశుద్ధ వస్తువుల్ని వారు పట్టుకోగలిగారు. They even had to have shared the meal with God. దేవునితో వారి ఆహారాన్ని పంచుకోగలిగారు. Whatever was offered unto God, దేవునికి అర్పించబడింది ఏదైతే ఉందో, after the offering, ఆ అర్పణ తర్వాత there was a portion for all the Levites, లేవీయుల కొరకై for కొంత భాగం all ఉంటుంది. the priests. యాజకులందరికీ. What is happening? ఏం జరుగుతుంది? Is not Levi cursed? లేవి శపింపబడిన వాడు Didn't కాడా? Jacob curse him? యాకోబు అతన్ని శపించలేదా? When it happened to Simeon, షిమ్యోనుకి సంభవించింది it should కదా. happen to Levi. అప్పుడు అది లేవికి సంభవించాలి Oh, కదా. but when he heard the call, కానీ అతను ఆ పిలుపు the విన్నప్పుడు sons of Levi, లేవి కుమారులు they gathered unto the prophet. ప్రవక్త వద్దకు సమకూరారు. And when they came, వారు and వచ్చినప్పుడు they surrendered, వారు తమను తాము అప్పగించుకున్నప్పుడు, and when God commanded something to them, దేవుడు వారికి ఒకటి ఆదేశించినప్పుడు they cut those relationships. వారి యొక్క బంధాలను They cut తెంచుకున్నారు. their friendship. వారి యొక్క స్నేహాన్ని తెంచుకున్నారు. And here you are, ఇక్కడ మనం ఉన్నాము, where you are trying to mend in those relationships. ఆ బంధవ్యాల్లో మనం ఇరుక్కుపోవాలని ప్రయత్నిస్తున్నాం. If so, ఆ రీతిగా ఉంటే then you are never going to turn your curse into a blessing. మీ శాపాన్ని ఎన్నడూ ఆశీర్వాదంగా Every మార్చుకోలేరు. one of you, మీలో ప్రతి on ఒక్కరు this new year, ఈ నూతన the సంవత్సరాన first Sunday, మొట్టమొదటి expects a ఆదివారం blessing from the man of God. దేవుని యొక్క దాసు నుండి ఒక ఆశీర్వాదాన్ని ఎదురు And the చూస్తున్నారు. Lord said, దేవుడు ఆదేశిస్తున్నాడు, I'm going to give you a key of every blessing. ప్రతి ఆశీర్వాదానికి తాళం చెవిని మీకు ఇస్తున్నాను. Obey the Lord. దేవునికి విధేయులవ్వండి. Jesus said, యేసు who అన్నాడు, is my father, who is my mother, who is my brothers and sisters? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు సహోదరులు? Do you think that he didn't have a bond like you have with your children and with your relatives? మీరు మీ కుమారులతో మీ సహోదరులతో కలిగి ఉన్నట్టే ఆయన కూడా కలిగి ఉన్నాడు You know కదా. how much trouble did Mary took that no woman in this world could take it and bear it. ప్రపంచంలో ఏ స్త్రీ తీసుకోనటువంటి ఒక గొప్ప కార్యాన్ని మరియ The తీసుకోలేదా? woman who's been pregnant with the Holy Spirit but being proclaimed and decreed that she is a whore. పరిశుద్ధాత్ముని ద్వారా గర్భము ధరించిన ఆ కన్యకను ప్రజలందరూ కూడా ఒక వేశ్యగా పరిగణించారు, పిలిచారు. Yet she brought the child. అయినను ఆ కుమారుణ్ణి కంది. Yet Joseph and Mary never happened to have a relationship till Jesus was born. యేసు జన్మించే వరకు యోసేపు మరియు మరియా వారు శరీర రీతిగా కలవలేదు. Despite of giving such kind of a birth to this Jesus, అటువంటి జన్మను యేసుకి ఇచ్చినప్పటికీ Jesus is saying, యేసు అంటున్నాడు, who is my mother? నా తల్లి Who ఎవరు? is my brother? నా The సహోదరుడు one who ఎవరు? do the will of God is my Dev- father and brother. దేవుని యొక్క చిత్తము జరిగించి వాడే నా తండ్రి నా సహోదరుడు. That's what Yahweh told that day. యెహోవా దినాన అదే That's చెప్పాడు. what Jesus told in the New Testament. నూతన నిబంధనలో యేసు అదే చెప్పాడు. That's what I'm telling you tonight. ఈ రాత్రి నేను అదే చెప్తున్నాను. Cut those people ఆ బంధాలు తెంచుకోండి. who ఆ stands ప్రజలతో between you and your God. మీకు మీ దేవునికి మధ్యలో నిలిచిన ఆ బంధాలు That's the తెంచుకోండి. key of your blessing. మీ ఆశీర్వాదాలకు అదే తాళం చెవి. If you don't do it, మీరు అది చేయకపోతే you're going to reap a great curses that can never be pardoned by God ever. ఎప్పుడు దేవుని ఎదుట క్షమింపబడని శాపాలతో మీరు నింపబడతారు.
The only thing that I'm asking you tonight ఈ రాత్రి నేను మిమ్మల్ని అడిగే ఒకటి is not just the people who serve God, కేవలం దేవుని సేవ చేస్తున్న వారిని మాత్రమే not కాదు, just the team, కేవలం సిబ్బందిని మాత్రమే but కాదు. I'm asking and giving you a call tonight. ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరికి ఈ పిలుపునిస్తున్నాను. Moses, who stood అక్కడ నిలబడిన మోషే before the camp, పాలెం ఎదుట నిల్చున్నాడు. he asked only one question: ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. Who is on the Lord's side? దేవుని పక్షాన ఉన్న వారెవరు? Let him come unto me. నా యొద్దకు రండి వారు. Let him come unto me. వారు నా యొద్దకు రండి. That's what the call is tonight. ఈ రాత్రి మీకు అదే పిలుపు. The Lord Jesus is asking you, యేసు క్రీస్తు అడుగుతున్నాడు మిమ్మల్ని, who is onto the Lord's side? దేవుని పక్షాన ఉన్న వారెవరు? Come unto me. నా యొద్దకు రండి. Surrender your lives. మీ జీవితాలను అప్పగించుకోండి. Trade your curse. మీ శాపాన్ని మార్చుకోండి. Leave your relatives who are not with God and stand an obstacle in every work of God. దేవుని యొక్క ప్రతి పనిలో మీకు ఆటంకంగా ఉన్న ఆ ప్రతి సంబంధాన్ని తెంచుకోండి. Don't hate them. వారిని ద్వేషించకండి. Don't mock them. వారిని Don't దూషించకండి. curse them. వారిని Don't శపించకండి. rebuke them. గద్దించకండి But వారిని. rebuke your relationship when it comes with the preference of God. కానీ దేవుని యొక్క ప్రాధాన్యత విషయానికి వస్తే వారిని If గద్దించండి. you don't do this, మీరు అది చేయకపోతే anything that you stand, you happen to bring forth before God's priority, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన దానికంటే ముందుగా ఏదొచ్చినా కూడా you will be like Simeon. మీరు షిమియోను వల్లనే అవుతారు. Else, లేదా if you can hear the call ఆ పిలుపును మీరు ఆలకిస్తే and lift up your hand and say, yes, Lord, మీ చేయి పైకెత్తి చెప్పండి, I అవును ప్రభువా, hear your call. నేను నీ పిలుపును విన్నాను, I come to you నీ యొద్దకు వచ్చాను, at your altar, నీ బలిపీఠం వద్దకు and I వచ్చాను, pledge myself. నాకు నేను ప్రతిజ్ఞ I చేస్తాను, will kill my relatives, నా బంధువుల్ని నేను my చంపుతాను, friends, నా స్నేహాలని my చంపుతాను, family, నా కుటుంబాన్ని చంపుతాను, everybody, ప్రతి ఒక్కరిని and I come and pledge my alliance to you. వచ్చి నీతో సంధి చేస్తున్నాను. నేను I bring forth my allegiance here నా యొక్క ఒప్పందాన్ని నీ యొద్దకు తీసుకొని to వస్తాను, obey your word. నీ వాక్యానికి లోబడుతున్నాను. As I sing this song, నేను ఈ పాట పాడుతుండగా everyone who makes the decision, don't just come because everybody is coming. ప్రతి ఒక్కరూ వస్తున్నారని రాకండి. But if you want, you trade your curse into a blessing. మీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవాలంటే let me warn you. నేను మిమ్మల్ని It's హెచ్చరిస్తున్నాను. a difficult decision. చాలా కష్టమైన నిర్ణయం ఇది. I had to go through it. నేను దాని గుండా వెళ్ళాల్సి The many వచ్చింది. times for the presence of God, for the work of God, I had to go with my family, with my brother, with my father, with my mother. దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి, దేవుని పని చేయడానికి నేను ప్రతిసారి కూడా నా తండ్రికి, నా తల్లికి, నా సహోదరునికి విరోధంగా వెళ్ళాల్సి వచ్చింది. Many a times అనేక I had to lose everything that I've got, నాకున్న సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. and I'm still in a big loss. ఇంకను నష్టంలోనే ఉన్నాను. I lost everything సమస్తాన్ని to కోల్పోయాను. stand here in the presence of God దేవుని సన్నిధిలో నిలుచుటకు, and say, Lord, here I am. దేవా ఇదిగో ఇక్కడ ఉన్నాను నేను, Can you choose me? నన్ను If ఎన్నుకోగలవా? you chose Levites, నువ్వు లేవీయులను if ఎన్నుకుంటే, you chose the same Aaron who made the golden calf to be a high priest, ప్రధాన యాజకుడిగా ఉండవలసిన లేవీయుడైన అహరోనే ఆ బంగారు దూడను చేసినప్పుడు, yet you chose him, నువ్వు ఆయన ఎన్నుకున్నావైనాను, am I not better than him? అతని కంటే నేను ఉత్తముణ్ణి కానా? Take me, Lord. దేవా నన్ను తీసుకో. If you make a decision like that, అటువంటి నిర్ణయం మీరు తీసుకుంటే, not coming to the altar, బలిపీఠం వద్దకు వచ్చి కాదు, but to cutting off those things that are not of the Lord, దేవునికి చెందినవి ఏవైతే లేవో వాటిని కత్తిరిస్తే, the people who are not with God, దేవునితో లేని వారు the ఎవరైతే people who ఉన్నారో, stand between you and your God's work, మీకు మీ దేవుని యొక్క కార్యానికి నడుమ ఆటంకంగా the ఉన్న వారు work ఎవరైతే that you ఉన్నారు, stand between you and your God, మీకు మీ దేవునికి మధ్య ఆటంకంగా ఉన్న ఆ పని ఏదైతే ఉందో, if you cut it, మీరు దాన్ని కత్తిరిస్తే your curse is going to turn to a blessing this year. ఈ సంవత్సరము మీ శాపం అనేది ఆశీర్వాదంగా It's up మారుతుంది. to you. అది మీకే I don't want you to follow the crowd and just come because everybody came and everybody watching you. ప్రతి ఒక్కరు వస్తున్నారు, మిమ్మల్ని అందరూ చూస్తున్నారని రావటం కాదు. Beware of this. చాలా If you జాగ్రత్తగా take the ఉండండి. call మీరు కనుక ఆ పిలుపును and if తీసుకుంటే, you don't listen, ఆ పిలుపు వినకపోతే, it will be much more worse than the first. మునుపటి కంటే చాలా దుర్గతి మీకు So సంభవిస్తుంది. commit yourself కనుక మీకు మీరు ఒక ఒప్పందం and చేసుకోండి. ask the Holy Spirit to give you the strength to do those things. పరిశుద్ధాత్మని అడగండి అటువంటి ఆ కార్యం చేయడానికి మీకు శక్తి. It's only by the Spirit and not by your might. పూర్తిగా ఇది ఆత్మ ద్వారానే, మీ శక్తిని బట్టి కాదు. You cannot do it. మీరు చేయలేరు. Even I couldn't do it by my might, నా శక్తి ద్వారా నేను చేయలేను. but the Spirit of God కానీ దేవుని ఆత్మ strengthens me. నన్ను బలపరిచింది. If the same you believe the same Spirit మీరు గనక అదే ఆత్మను మీరు నమ్మితే, that can work with you, మీతో పని చేయగలదు. listen to the call.